మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి నాయన రాత్రి కాల సమయంలో ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడిసే భారతదేశ బలవంతుడికి ప్రతి రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ ప్రాంత బలవంతుడికి ప్రతి దేశ బలవంతుడికి నదుడు నేసుక్రీస్తునామలో బంధిస్తున్నామానికి నేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసేటువంటి ప్రతి జాతకుడి చెల్లంగి మందిరి శక్తి మందిరి విద్య బలవంతుడికి నదుడు నేసుక్రీస్తునామలో బంధిస్తున్నామానికి నేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసేటటువంటి ప్రతి పగలగొట్టి బెర్రగొడుతున్నా ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసే ప్రతి సర్వసరిస్తున్న బంధిస్తవానికి లేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసేటువంటి ప్రతి బలహీన పక్ష బలవంతుడికి నేసుక్రీస్తున్న బంధిస్తవానికి లేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసే ప్రతి మనవ శక్తి బలవంతుడికి నేసుక్రీస్తున్న బంధిస్తవానికి లేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక ఏర్పాటు చేసే ప్రతి థ్యాంక్ యూ నేరలోపం చేసే బలవంతుడికి నేసుక్రీస్తున్న బంధిస్తవానికి లేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసేటటువంటి ప్రతి మనవ శక్తి బలవంతుడికి నేసుక్రీస్తున్న బంధిస్తవానికి లేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసేటటువంటి రీకాల మాందర అంత్యక్రీస్తు విధాన శక్తి బలవంతుడికి నేసుక్రీస్తున్న బంధిస్తవానికి లేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి చీకటి అంధకార ఆత్మ మాయమన్న నేసుక్రీస్తున్న బంధిస్తవానికి లేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని గురుకుల యొక్క రక్తాన్ని కలవరి శిలువ రక్తాన్ని ప్రతి ఒక్క ప్రాణాత్మక ఆలోచన దేశంలో బదిలీ చేస్తున్న కుటుంబాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే చేతబడి శక్తుల ప్రభావం యేసుక్రీస్తున్న బంధిస్తవానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా పిల్లల జీవితాలకు ఉన్నతమైన భవిష్యత్తులు చదువులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నదుడు యేసుక్రీస్తున్న బంధిస్తవానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా భార్య భర్తల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నదుడు యేసుక్రీస్తున్న బంధిస్తవానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా యవనస్తుల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి యేసుక్రీస్తున్న బంధిస్తవానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా ఓ రీకల మషకత రగోల మందరగల బదరగోలవు అల్బర బదరగోల వషకత రగోల బరబద రిగిరబల వషాందరగల బదరగోలవు రీకల మందర జగదరగల బరబరి షిగిరి రిగిరిబల మందరగల బరబరవు సంఘ అభివృద్ధికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి యేసుక్రీస్తున్న బంధిస్తవానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా ఓ థ్యాంక్ యూ లార్డ్ రిషకత రగల సంఘ సేవకులు విశ్వాసులు వారి పిల్లలు సేవకులు పిల్లలు విశ్వాసులు పెట్టిన జీవితం వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి యేసుక్రీస్తున్న బంధిస్తవానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా ఓ థ్యాంక్ యూ లార్డ్ ప్రతి ఒక్కరి కష్టార్జితాలకి ఉద్యోగాలకి వ్యాపారాలకు ఫలాలకు పశువులకి ఆర్థిక పరిస్థితులకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి యేసుక్రీస్తున్న బంధిస్తవానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా కలమాందర జగదర గోలవ శకతర గోలవ షికిటికి తెరికెల బరబదరు గోలవ రజగదరగల భయంకరమైన తలనొప్పి ద్వారా బలహీనపరిచే చేతబడి శక్తుల ప్రభావం యేసుక్రీస్తున్న బంధిస్తున్నా వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను దీర్ఘకాల వ్యాధులు రోగాల చేత బలహీనపరిచే మంత్ర విద్య బలవంతుడికి యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా ఓ నిద్రమత్తు బలవంతుడికి ఆత్మీయ మేరకు లేకుండా చేసే ఏకమనసు ఏకాత్మక ఆత్మీయ ప్రార్థన చేయకుండా చేసే మంత్ర విద్య బలవంతుడికి యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా ఊరాండల కథరహుల బరబల శికి తిరిగెల బరబల బదరిగెలవు దేవుని పరిణాటంగపరిచే సంబారకు జోవి అష్టోది అరవి వంటి బలవంతుడికి యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా దీర్ఘకాల వ్యాధులు రోగాల చేత బలహీనపరిచే అనారోగ్యాలు కలిగించే మంత్ర విద్య బలవంతుడికి యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా మనసు మీద దాడి చేసే కృంగుదల కలిగించే మంత్ర విద్య బలవంతుడికి యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా ప్రతి ఒక్కరి ప్రాణ మార్గాలు రాకపోకలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా ఓ థ్యాంక్ యూ లార్డ్ దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన తలములు ఉద్దేశాలు కలిగి నడిపించేలా చేసే మంత్ర విద్య బలవంతుడికి యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా ఓ పితరనాడు శ్వాసాలు స్వతంత్రించుకుని నాటకపరిచే మంత్ర విద్య బలవంతుడికి యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా పొలాల స్థలాల సరిహద్దులు కుటుంబాల్లో నాయన సరిహద్దును ఆక్రమించి ఎదుగుల ఆ విద్య తలుపులు వేదాం శక్తి బలవంతుడికి యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం ఫలించి అభివృద్ధి చేసి విస్తరించి నుంచి లోపరుచుకోలేకుండా ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా ఓ విడుదల ఆరాధన అభిషేకం వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా ఓ పరిశుద్ధాత్మ దేవుని వాక్య ప్రత్యక్షతలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసి వెనకాల చెవి గ్రహించుకుని చూడగలను ఆత్మీయ మనోనేతలు వెలిగించమని కూడా ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా ఉరాండల కదరగొల వశక తరగొల మందరగల బదరగల బరషికి దిరిగిలవు
రసగద దేశాల రాష్ట్రాల జిల్లాల పట్టణాల నగరాల మండలాల గ్రామాల పల్లెల కుటుంబాల మార్పుల ప్రాంతాలు ఏర్పాటు చేసే ప్రతి విధంగా సాధన బలిపిడి 1 ప్రకారం పెళ్ళగించి వెర్రగొట్టి నాశనం చేస్తే 1 థ్యాంక్ యూ లార్డ్ రషకద రగల మంద రగల బద రగల బబ బరక రబల బల మరేషికి తిరిగి బల బర బద రగల బరబ రసగద ఎడతగని ప్రార్థన జీవితాల వ్యతిరేక వాక్యానుసారమైన వాక్య ధ్యాన జీవితాలకు దేవునితో మన సహవాస జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రికి బలవంతుడికి నజలు నేసుక్రీస్తున్న బంధిస్తూ మనకి నేసుక్రీస్తు రక్తం చేత విరించి వేస్తున్న ఔరాండల హౌల్ బరాద రగల బరిషిక రగల బరగల గర్భపు ఈర్ష్యాసే ద్వేష కోప ఆత్మలు మోసపడుతున్న ఆత్మలు నజలు నేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి నేసుక్రీస్తు రక్తం చేత విరించి వేస్తున్న దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకొని కూడా దేవుని యొక్క సత్యాన్ని గ్రహించని కూడా ఆటకవరిచే మంత్రి బలవంతుడికి నజలు నేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి నేసుక్రీస్తు రక్తం చేత విరించి వేస్తున్న ఉరా డాకల బద్ద రగల బద్ద దేవుని యొక్క సన్నిధికి మహిమకు ప్రసన్నత వ్యతిరేకంగా థ్యాంక్ యూ ఏర్పాటు చేసే మంత్రి బలవంతుడికి నజలు నేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి నేసుక్రీస్తు రక్తం చేత విరించి వేస్తున్న ఓ థ్యాంక్ యూ జీసస్ ఆకాశమండల బలవంతుడికి భూమండల దురాత్మ అంధకార శక్తులు ప్రభావాలు ఇస్తున్న ఆదేశాలు సంకేతాలు బంధాలు సంఖ్యలు నాడాలు నిబంధనలు ప్రమాణాలు యేసుక్రీస్తున్న దేశ రక్తాన్ని తెంచివేసిన యేసుక్రీస్తున్న దేశ రక్తాన్ని తెంచివేసిన ప్రజలు కట్టబడిన కట్టిన హోమోటి పరమడి ప్రకారం తెంచివేసిన ప్రతి ఒక్కరి మీద పంపబడిన కాళ్ళు 38 ప్రకారం వెర్రగొడుతున్నాం థ్యాంక్ యూ జీసస్ మా ప్రాణ హృదయాల ఆలోచన తలములు దేశాలు బిడ్డలు కుటుంబాలు సంఘాలు సమూహాలు విరిచి నీకు జూలే మనకొస్తున్నట్టు మీద యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెల రక్తం చేత కలవరిసిన రక్తం చేత దేవుని రక్తం చేత కంచె వేసిన నీ అగ్నిగంజల ప్రకారంగా జకరియా 2:5 ప్రకారం విడుదలేసిన పరలోక సైన్య సమూహాన్ని 14 ప్రకారం దేవదూతల సమూహాన్ని నజరేయుడైన యేసునామములో విడుదల చేస్తున్నాం థ్యాంక్ యూ లార్డ్ అరికల మందర జగద రగల పరిషకత రగల బరబద రగలవు ఆత్మీయ ప్రార్థన విరోధంగా రూపిబడిన ఏదమరదల శాపనాలు బదలు ప్రగోలు దృష్టిని యొక్క అగ్ని బాణాలన్నింటినీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో చల్లార్చి వేస్తున్నాం థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఉరాండల గద రగల బద రగల వర్షకత రగల మందర గల బరబల బరబు రి బాబా బాబా వర్షక రబా బాబా గరి బాబా బాబా రగల మందర గల బరబల బరబు అల్బర బల బదురు గురి విరే బల మధురి గిరి బల 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 దురి గిరి బల 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 దురి గిరి బల బల బలబు శకత రగల బద రగల బద రగల బద రగల బల బల మధురు గురి బల బసిగి దిరి గిర బల బలబు అల్బర బల వసాంద రగల బదరు గుర బల బరిషికి దిరి గిర బల 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 బలబ ఆర్థిక సమర్థమైన ఆశీర్వాదం వేస్తున్నాం మనం వదిలేస్తున్నాం అలాగే 3 ప్రకారం ఆకాశ వాక్యం ఇవ్వబడే అశ్వరంపై 3 ప్రకారం అంధకార స్థలాలు ఉంచబడిన నిధులు రాసస్థానం మన మరిగంధనం వదిలేశ్వరంపై 60 అధ్యాయం 4-5 వచనాల ప్రకారం సముద్ర వ్యాపారంగా ధ్యానమనేశ్వరమైన వచ్చిన థ్యాంక్ యూ జీసస్ ఉర్రా బల బరిషికి తిరిగిల ఆంధ్ర గల బల బరిషికి తిరిగిల బరబు రసగద రగల బల రగల బల 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 బరిషికి రగల బల 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 లైవ్ ప్రోగ్రామ్స్ వ్యతిరేకంగా ఏర్పాటు చేసే యేసుక్రీస్తునామములో బంధిస్తూ వారికి లేసి రక్తం చేత విడిచివేస్తున్న ఊరామమందర గల బల బరిషికి తిరిగిల బల బల బదరు గల బరబు రషకద రగల బల బల మందర గల బల బరిషికి తిరిగలబు రిదా ద్ర 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 గ్ర బల 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 బరిషకద రగల బల బదరిగిల బరబు రికల బల 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 బరిషకద రగల బల బల బదర గల బల బరబు లందర గద రగల బిరి తిరిగిరి బల 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 గర బల దర గల బల 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 బదరు గురు లిబిరి బిరి బిరి సగ తిరిగిల బిరి బిరి బదరు గురి బల బల బదరు గిరి బిరి బల బదరు గుర బరబు అల్దర సగ దర గల బల సందర గల బరబ ఇందర గల బర బర బరిషకద రగల బరబ దర సగ దర గల బర బల బదరు గుల మందర గల బల బర బర బరిషకి తిరిగిరి బిరి 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 అర్రకల బల బల బర దురుగల బల బదరు గుర బల మందర గల బర బర బరిషకి తిరిగల బర బల రుద ద్ర 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 బల 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 సోగ దర గరి బిరి బల బరిషక దర గుల బరబు అర్రద ద్ర 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 బల బల షగడ గర బల బర బల బర బరబు లిమాందర గర బల బర సదద దర గల బదరు గిరి బల మందర గల బర బర బల దురు గిరి బిరేబ రికిరి బిరి 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 షక దర గుర బల బల మందర గల బర బల బర బర రుబా బాబా బల బర బల బర బల బర షక దర గల బల బల బర దురు గిరి బల బర బదురు గిరి బిల బర బర బరబు లిమాందర జగదర గర దేవుని యొక్క దర్శనాలకి బిలుబిలుకు దావకులు థ్యాంక్ యూ లార్డ్ ఓ ప్రభావాలకి నైపుణ్యతలకి సామర్థ్యాలకి థ్యాంక్ యూ లార్డ్ అభిషేకాల వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తునామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరించి వేస్తున్న ఓ రేగర బల బర బరిష దేవుని యొక్క చిత్తాన్ని ఆలోచన తలముల ఉద్దేశాలు నజరేయుడైన యేసుక్రీస్తునామములో విడుదల చేస్తున్నా థ్యాంక్ యూ జీసస్ రీ బల బర బర బరిష కథ రొగల మాందర గల బర బదరి గల బరబు అతను గల మాందర గల బర బరిష కథ రొగల బల బర బరిషికి తిరిగల బర బరబు ఎర్రదర దర గల బర బదరి గల బల బర బద బరిష కథ రొగల బల బదరి గల బా ప్రతి విధమైన చీకటి అంధకార దురాత్మ మాయముల బదిలికి యేసుక్రీస్తునామములో బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను థ్యాంక్ యూ జీసస్ రీ బల మాందర గల బర బదరి గల బర బరబు ఉదాందర గల బల బల బరిష కథ రొగల బర బల బరిషికి తిరిగల బెలి బెలి
Albarabala badara garabala barabara shakadara galabara badara gulabara badara garabu rizakadara galabara barishakadara mama mandara galabara barishigediri gileberiba urada dradra garabala barabala bashakara bala barabala shigiri giri bala baraba uranda lagadara gulaba baba badara baba baba badari baba baba badari baba baba badara gulabara barabu albarabara sagodara galabara barishakadara galabara galabara bala dare gileberibi urada dradra garabala barabala barabara gulabara barabala barishakadara gulabara balabu rashadagadara galaba sagadara galabala barabara shikara galabara barabara. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ మీ చేతానికి సమస్తాన్ని అప్పగిస్తూ యేసునామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్. అన్య భాషలు మాట్లాడుతూ ఆత్మీయత ప్రార్థనలు అందుకున్నారు రీకాల మందర గుల బల బర బరిగిలివి శకదర గుల బర బదర గుల బల బరి శకిడి గిల బర బల బర బల బర బరబు రజగదర గల బర బల బరి శకదర గుల బల బర బల బరబు రిజ ద్ర 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 గ్ర బల బర బల బర బల బరి శకట గుల బల బర బల బరబు రజగదర గల బర బల Reshakadara gala bara bala bara bala bara shakadara gala bara bala bara bara bala bara bala ho Razakadara gala bara bara bala bara 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 shakadara gala bara bara bala bara bara ho Ratadara gala bara bara bala bara bala bara shakadara gala mandara gala bara ba Regala bala mandara gala bara bara shakadara gala bara bala ho Rezegedere gere gala bala mandara gala bara 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 shakadara gala bara 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 ho Razakadara gala bara 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 shakadara gala bara bara bala bala bara ho Rasagadara gala bala bara bala bara bala bara bala bara 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 ba Rakala bara 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 bo Rasagadara giri giri bara 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 shakadara gala bara bala bara 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 bo Rasagadara gala bara 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 shakadara gala bala bara bara gala bara 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 ba Rasagadara giri giri bara bala bara bara bo Jiva jalama atmanaduda Endani nadila jawaram bodaka జీవజలమా ఆత్మనాదుడా ఎండని నదిలా గారము బోధక రండయ్యా బోధకుడా రండయ్యా బోధకుడా ఎండని జీవానదిలాగా ఎండని జీవానదిలాగా జీవజలమా
పాదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా. పాదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా. ఈతలో మునిగి లేవాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా. ఈతలో మునిగి లేవాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధగా. పోవు స్థలమెల్లా ఆరోగ్యమే, వారు చోటెల్లా పరిశుద్ధమే. పోవు స్థలమెల్లా ఆరోగ్యమే, వారు చోటెల్లా పరిశుద్ధమే. ఎరురా బంద సంతృప్తియే, నిలుచు మేరంతా పుష్టికరమే. ఎరురా బంద సంతృప్తియే, నిలుచు మేరంతా పుష్టికరమే. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధగా. కోట్ల కోట్ల డాలరుల గుంపు పరుగు పరుగున వల వేయాలి. కోట్ల కోట్ల డాలరుల గుంపు పరుగు పరుగున వల వేయాలి. పాడి పాడి చేపలు పట్టి పరమదేవునికి భజన చెయ్యాలి. పాడి పాడి చేపలు పట్టి పరమదేవునికి భజన చెయ్యాలి. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధగా. ఒడ్డున చెట్లు విస్తారంగా, పండ్లు ఇవ్వాలి ధారాళంగా. ఒడ్డున చెట్లు విస్తారంగా, పండ్లు ఇవ్వాలి ధారాళంగా. ఔషధం అవ్వాలి ఆకులన్నీ, ఆహారం అవ్వాలి పండులన్నీ. ఔషధం అవ్వాలి ఆకులన్నీ, ఆహారం అవ్వాలి పండులన్నీ. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధగా. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధగా. పాదాల కొలత
వారు చోటెల్లా పరిశుద్ధమే, పోవు స్థలమెల్లా ఆరోగ్యమే. వారు చోటెల్లా పరిశుద్ధమే, నీరుదాపంత సంతృప్తియే, నిలుచు మేరంత పుష్టికరమే. నీరుదాపంత సంతృప్తియే, నిలుచు మేరంత పుష్టికరమే. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎన్నని జీవానదిలాగా, ఎన్నని జీవానదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎన్నని నదిలాగా రమ్ము బోధకా, జీవజలమా ఆత్మనాథుడా, ఎన్నని నదిలాగా రమ్ము బోధకా. కోట్ల కోట్ల జాలరుల గుంపు పరుగు పరుగున బలవేయాలి, కోట్ల కోట్ల జాలరుల గుంపు పరుగు పరుగు బలవేయాలి. పాడి పాడి చేపలు పట్టి పరమదేవునికి ప్రజను చేయాలి, పాడి పాడి చేపలు పట్టి పరమదేవునికి ప్రజను చేయాలి. రండయ్యా బోధకుడా, మేము రండయ్యా బోధకుడా, ఎండని జీవానదిలాగా, ఎండని జీవానదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధకా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధకా. ఒడ్డున చెట్లు విస్తారంగా, పండ్లు ఇవ్వాలి ధారాళంగా. ఒడ్డున చెట్లు విస్తారంగా, పండ్లు ఇవ్వాలి ధారాళంగా. ఔషధం అవ్వాలి ఆకులన్నీ, ఆహారం అవ్వాలి పండులన్నీ. ఔషధం అవ్వాలి ఆకులన్నీ, ఆహారం అవ్వాలి పండులన్నీ. రండయ్యా బోధకుడా,
మేరంతా పుష్టికరమే. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండనే జీవనదిలాగా, ఎండనే జీవనదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధకా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధకా. కోట్ల కోట్ల జాలరుల గుంపు పరుగు పరుగున బలవేయాలి. కోట్ల కోట్ల జాలరుల గుంపు పరుగు పరుగున బలవేయాలి. పాడి పాడి చేపలు పట్టి పరమదేవునికి ప్రజను చేర్చాలి. పాడి పాడి చేపలు పట్టి పరమదేవునికి ప్రజను చేర్చాలి. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవనదిలాగా, ఎండని జీవనదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధకా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధకా. ఒడ్డున చెట్లు విస్తారంగా పండ్లు ఇవ్వాలి ధారాళంగా. ఒడ్డున చెట్లు విస్తారంగా పండ్లు ఇవ్వాలి ధారాళంగా. ఔషధం అవ్వాలి ఆకులన్నీ, ఆహారం అవ్వాలి పండులన్నీ. ఔషధం అవ్వాలి ఆకులన్నీ, ఆహారం అవ్వాలి పండులన్నీ. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవనదిలాగా, ఎండని జీవనదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధకా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధకా. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవనదిలాగా, ఎండని జీవనదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధకా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధకా. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవనదిలాగా, ఎండని జీవనదిలాగా, రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవనదిలాగా, ఎండని జీవనదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధకా. పాదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా. పాదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా. ఈతలో మునిగి లేవాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా. ఈతలో మునిగి లేవాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవనదిలాగా, ఎండని జీవనదిలాగా, జీవజలమా
రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవనదిలాగా, ఎండని జీవనదిలాగా, జీవజలమా ఆత్మనాథుడు, ఎండని నదిలాగా రమ్ము బోధక, ఒడ్డున చెట్లు విస్తారంగా, పండ్లు ఇవ్వాలి ధారాళంగా, ఒడ్డున చెట్లు విస్తారంగా, పండ్లు ఇవ్వాలి ధారాళంగా, ఔషధం అవ్వాలి ఆకులన్నీ, ఆహారం అవ్వాలి పండులన్నీ, ఔషధం అవ్వాలి ఆకులన్నీ, ఆహారం అవ్వాలి పండులన్నీ, రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవనదిలాగా, ఎండని జీవనదిలాగా, జీవజలమా ఆత్మనాథుడు, ఎండని నదిలాగా రమ్ము బోధక, జీవజలమా ఆత్మనాథుడు, ఎండని నదిలాగా రమ్ము బోధక, రండయ్యా బోధకుడా, గరి రండయ్యా బోధకుడా, ఎండని జీవనదిలాగా, ఎండని జీవనదిలాగా, రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవనదిలాగా, ఎండని జీవనదిలాగా, రండయ్యా బోధకుడా, గరి రండయ్యా బోధకుడా, ఎండని జీవనదిలాగా, ఎండని జీవనదిలాగా, రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవనదిలాగా, ఎండని జీవనదిలాగా. మహాపరిశుద్ధుడవు మహోన్నతుడవు పరలోకమందున్న మా తండ్రి, ఈ ఉదయకాల థ్యాంక్ యూ రాత్రి కాల సమయంలో శక్తి గల నీ ఆత్మీయ వాక్కు ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడలాగున వెనగల చెవి గ్రహించుకుని మనసు చూడగల కనులు మాకు దయచేయమని, ఈ వాక్కుకు విరోధంగా రూపింపబడిన ఆయుధం వర్ధలకు శాప 4:10 ప్రకారం కొట్టివేస్తూ నీ సిలువ చాటును మరుగు చేసుకుని లోతైన గూఢమైన గొప్ప మార్గములతో కూడిన సంగతులు మాకు తెలియచేయమని, నీ ప్రత్యక్షతను మాకు కనబరచమని, మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం చూసి ఉన్నట్లయితే, ఆ మంత్రి విద్య ఆత్మలు ఏ విధంగా ఈ లోకంలో పగటి కళలు కనేలా చేస్తాయో, ఆ పగటి కళల ద్వారా ఈ యొక్క జీవితంలో నష్టాన్ని ఏ విధంగా ఎదుర్కోవాల్సి వస్తుందో, వాటిని ఈ లోకంలో పగటి కళలు కనేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా ఎలా మనం వెర్రగొట్టి నాశనం చేయాలనేది ఈ రాత్రి పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో చేసిన ఆత్మీయ ప్రార్థన. లోకంలో పగటి కళలు కనే విషయాల్ని బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా ఆదికాండం 3వ అధ్యాయంలో 5-6 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది మంత్ర విద్య ఆత్మలు ఏ విధంగా లోకంలో పగటి కళలు కనేలా చేస్తాయో. ఆదికాండం 3వ అధ్యాయం 5-6 వచనాల్లో, మీరు వాటిని కన్నులు తెరవబడనియు, మీ కన్నులు తెరవబడునని, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైనది
చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినను. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు అపవాది ఏ విధంగా అవ్వకి దాడి చేసిందో, పగటి కళలు ఏ విధంగా చూపించిందో ఇక్కడ మనం చూడొచ్చు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఆ సర్పం ఆ స్త్రీతో మీరు చావనే చావరు. మంత్రి విద్య ఆత్మలు, చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు, పగటి కలలు కనే వారి జీవితాలు ఎలాంటి మాటలు చెప్తాయో చూడండి. మీరు దాన్ని తినిన రోజున మీ మనోనేత్రాలు తెరుచుకుంటాయి అంటున్నది. అంతేకాకుండా మీరు మేలు కీడులు తెలిసి దేవుడిలాగా అవుతారని దేవుడికి తెలుసు అంటుంది. ఆమె చెప్దాం. ఎంత కుయుక్తిగా మాట్లాడుతుందో ఈ వచనంలో మనం అర్థం చేసుకోవచ్చు. గట్టిగా ఆమె చెప్దాం. మోసపరచబడ్డం, పగటి కళలు, మంత్ర విద్య ఆత్మలు, చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు, ఇది పగటి కళ. దేవుడు లాగా మీరు అవుతారని చెప్పడం పగటి కళ. ఆల్రెడీ ఆదం అవ్వ దేవుని స్వరూపమందు దేవుని పోలికలో చేయబడ్డారు. కానీ అపవాది ఇక్కడ ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలు ఆ అవ్వకి ఎలాంటి పగటి కళను చూపిస్తుందంటే మీరు దేవుడిలాగా మార్చబడతారు, దేవుడిలాగా అవుతారు అంటుంది. గట్టిగా మేము చెప్తాం. ఈరోజు చాలా మంది ఊహించుకుంటా ఉంటారు, పగటి కళల్లో వారు అవ్వాలి, వీళ్ళు అవ్వాలి. కొంతమంది సెలబ్రిటీస్ ఊహించుకుంటా ఉంటారు, కొంతమంది లోకంలో చాలా పాపులర్ అయిన వాళ్ళు ఊహించుకుంటా ఉంటారు వారిలాగా మీరు అయినట్టు. హల్లెలూయా. పగటి కళలు ఎవరిలాగా అవడం సంభవం. గట్టిగా ఆమెన్ చెప్తాం. ఇవన్నీ ఈ విచ్ క్రాఫ్ట్ ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు పగటి కళలు. కొంతమంది మల్టీ బిలియనియర్స్ అయిపోయినట్లుగా కళలు కంటా ఉంటారు పగటి కళలు. రకరకాల వాళ్ళు తేలి ఆడుతూ పగటి కళలు కంటూ గాల్లో మేడలు కడుతూ ఉన్న వాళ్ళు, ఈ విచ్ క్రాఫ్ట్ ఆత్మ చేత ఆవరించబడిన వాళ్ళు ఈ దినాలు, ఈ లాస్ట్ డేస్ లో మనం విపరీతంగా చూడొచ్చు. అందులో ఇప్పుడు ఇంకా మరీ ఎక్కువైపోయినాయి. హల్లెలూయా. ప్రతి ఒక్కదాన్ని ఇమాజిన్ చేయడం, ప్రతిదాన్ని ఊహించడం, ప్రతిదాన్ని తలంచడం, పగటి కళలు కనడం, ఈ విచ్ క్రాఫ్ట్ ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు వారు విపరీతంగా కళల్లో తేలి ఆడుతూ ఉన్నారు. నిజ జీవితంలో కష్టపడడం చేతగాక ఇగో ఈ విధంగా ఆ అపవిత్ర ఆత్మల చేత, ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆ పగటి కళలు కనే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ కూడా అవ్వకి సాతాను ఏమని చెప్తున్నాడంటే మీరు కనుక పండు తింటే కనుక దేవుడిని వాళ్ళు చూడండి అక్కడ ఏమని చెబుతున్నారు. హల్లెలూయా. దేవతల వలె ఉందని దేవునికి తెలియనని స్త్రీతో చెబుతుంది. అంటే ఒక రకంగా అక్కడ చూసినట్లయితే పగటి కళలు కనే విధంగా మోసపరుస్తున్నాడు మంత్ర విద్య ఆత్మలు. ఈరోజు చాలా మంది యవనస్తుల జీవితాల్లో, అనేక మంది జీవితాల్లో ఈ మంత్ర విద్య ఆత్మలు ఈ విధంగా ఫలానా వారిలాగా అవుతారు, ఫలానా దానిలాగా అవుతారు అని చెప్పేసి ఈ విధంగా పగటి కళలు. కొంతమంది అయితే నిజంగానే మంత్ర విద్యను నేర్చుకుంటున్నారు, మాంత్రిక విద్య నేర్చుకుంటున్నారు, వారిలాగా తయారవుతున్నారు. హల్లెలూయా. అనేక మందిని మోసగిస్తూ ఉన్నారు. ఇప్పుడు అది నేటి ప్రపంచంలో ఇంకా విపరీతమైపోయింది. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. అనేక మంది మనుషుల రూపంలో దేవుళ్ళలాగా కొలవబడుతూ ఈ లాస్ట్ డేస్ లో వారు దేవుళ్ళని చెప్పుకుంటూ, వారు దేవతలని చెప్పుకుంటూ మనుషుల చేత పూజలు అందుకుంటున్నటువంటి వారి ప్రపంచంలో లాస్ట్ డేస్ లో మనం విపరీతంగా చూడొచ్చు. గట్టిగా ఆమె చెప్దాం. ఇది భయంకరమైనటువంటి విచ్ క్రాఫ్ట్ ఆత్మల చేత ఆవరించబడి జరుగుతున్నటువంటి ఆ పగటి కళలతో ఈ ప్రజల జీవితాలని మోసగిస్తున్నటువంటి దురాత్మ శక్తుల చేత, అంధకార శక్తుల ఆత్మల చేత వీరు పీడించబడుతూ ఆవరించబడి నడిపించబడుతున్న వాళ్ళు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది మనుషుల్ని దేవుళ్ళుగా చేసి వాళ్ళని పూజిస్తూ, ఆరాధిస్తూ, వారిని కొలుస్తూ ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇది వాళ్ళు ఎంత భయంకరంగా దిగజారిపోయిన జీవితానికి ఈ మంత్ర విద్య ఆత్మలు ఈ పగటి కళల రూపంలో తీసుకువెళ్తా ఉన్నాయో మనం చూడొచ్చు. గట్టిగా ఆమె చెప్దాం. అలాగే మనం ఇక్కడ ఈ అపవాది చేతబడి శక్తులు అవ్వని ఎలా మోసం చేస్తాయి అంటే ఇక్కడ మనం చూడొచ్చు. ఒక అజ్ఞానం చేత వారికి కళ్ళు తెరవబడతాయని చెప్పేసి హల్లెలూయా ఏం చేస్తుందంటే ఒక లోక రీతి దృష్టిని తీసుకొస్తుంది. పగటి కళలన్నీ కూడా ఈ లోక సంబంధమైన దృష్టితో కనే కళలు అనమాట. ఈ చేతబడి చెల్లని మాంత్రిక శక్తి ప్రభావాలు ఎవరిలో అయితే ఈ పగటి కళలు కనేలా చేస్తాయో లోక రీతి దృష్టిని తీసుకొస్తాయి, లోక సంబంధమైన దృష్టిని తీసుకొస్తాయి. అందుకని పగటి కళలు కనే వాళ్ళందరిలో లోక రీతి పరమైన ఆలోచనలతో ఆవరించబడి ఉంటాం. గట్టిగా మనం చెప్తాం. అందుకని ఇక్కడ మనం చూడొచ్చు ఈ వచనంలో దేవుని గురించి, మనుషుల గురించి, జరిగే వాస్తవాల గురించి ఈ అపవాది అబద్ధాలు చెబుతూ చేతబడి చెల్లంగి శక్తి ప్రభావాలు మనుషులను దుష్ట ప్రేరేపణలకు గురి చేస్తూ వారిని నాశనం చేయడమే వాడి లక్ష్యం, సాతాన్ లక్ష్యం.
ఈ మంత్ర విద్య ఆత్మని చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఈ యొక్క పగటి కాలం లోకరీతిగా కనేలా చేసి మనుషులను మోసపరుస్తూ దుష్ట ప్రేరేపణలకు లోనయ్యేలా చేస్తూ నాశనానికి తీసుకువెళ్తాయి. అంతేకాకుండా ఇక్కడ మనం చూడొచ్చు, ఏదో మనుషులకు వాస్తవం కాని మంచిని లేక గొప్పతనాన్ని ఎర చూపించడం ద్వారా వారిని ఈ మంత్ర విద్య ఆత్మల దుష్ట ప్రేరేపణకు గురి చేస్తాయి. ఏవో కొన్ని మంచి కానటువంటి విషయాలను, అలాగే ఏవో కొన్ని ఎర్ర చూపించడం, లోక రీతిలో పగటికలల ద్వారా ఎర్ర చూపించడం ద్వారా ఆ పగటికలలు ఎర్ర చూపించిన వాటి ద్వారా దుష్ట ప్రేరేపణలకు వారు లోబడి నాశనానికి గురయ్యేలాగా ఈ చేతబడి శక్తులు చేస్తాయి. తన మాట వింటే వారికి లభించే ఏదో ఒక మేలును దేవుడు వారికి అందజేయకుండా ఉంచాడని సాతాను ఆమెకు అమ్మకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. గట్టిగా ఆమె చెప్తాము. హల్లెలూయా. దేవుడిని అక్కడ అబద్ధికుడిగా చేస్తున్నాడు అపవాది. వాస్తవానికి అక్కడ అపవాదే అబద్ధికుడు. మంత్రి విద్య ఆత్మలు చేతబడి చెల్లింగి మాంత్రిక శక్తి ప్రభావం చేసేవని, మోసపూరితమైనవి, ఆ లోకరీతమైన పగడ్డల కళ తీసుకొచ్చేవని, అబద్ధాలతో కూడుకున్నవి. అవ్వని ఎలా చేసినాయో అక్కడ మనం చూడొచ్చు. కాబట్టి అవ్వ పాపం చేసేందుకు, ఆ మనుషుల్ని అవ్వ జీవితాన్ని పాడు చేసేందుకు, అలాగే మానవ జీవితాన్ని పాడు చేసేందుకు సాతాను ఉపయోగించే పద్ధతి ఇక్కడ మనం చూడొచ్చు. దేవుని మాటను కాదంటాడు. అవ్వ దగ్గర కూడా అదే అంటున్నాడు, దేవుని మాటను కాదని చెబుతున్నాడు. దేవుడు మీతో అబద్ధం చెప్పాడు అంటున్నాడు. మంత్ర విద్య ఆత్మని లోక రీతిలో పగటి కలలు కనే వారిలో దేవుని మాటను కాదనే జీవితం జీవిస్తారు. సాతాను మాటకి లోబడతారు, అబద్ధాలు చెప్తాడు ఆ అపవాది. ఆ అబద్ధాలు అవ్వ ఎలా పగటి కలలకి లోబరుచుకొనబడిందో ఈ లోకంలో అనేక మంది ఈరోజు సాతాను చెప్పే పగటి కలలకి లోబడుతున్నారు. గట్టిగా ఆమె చెప్పాను. ఏదో సౌఖ్యం లభిస్తుందనో, యథార్థంగానే మంచి జరుగుతుందనో వాడు వాగ్దానం చేస్తాడు. ఆమె అవ్వ దగ్గర అదే చేస్తున్నాడు. ఈ మంత్రి విద్య ఆత్మని చేతబడి చెల్లింగి మాంత్రిక శక్తి ప్రభావాలు పగటి కళల్లో ఏదో సౌఖ్యం లభిస్తుందనే అబద్ధం చేత యథార్థం కాని దాన్ని మంచి జరుగుద్దని అబద్ధం చెప్పి నమ్మిస్తూ ఉంటాయి. పగటి కళలు కానీ ఎలా చేస్తాయి. ఈరోజు చాలా మందిలో యథార్థం కాని దానికోసం, వాస్తవం కాని దానికోసం, జరగని దానికోసం కళలు కంటూ కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆమె చెప్దాం. వీళ్ళందరూ ఈ విచ్ క్రాఫ్ట్ ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు. ఆమె చెప్పాలి. 6వ వచనంలో ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారానికి మంచిదిగా, కన్నులకు అందమైనదిగా, వివేకం ఇచ్చు రమ్యమైనదిగా ఉన్నది. రోజు చూసినప్పుడు ఇలా కనబడలేదు. దేవుడి మాట విన్నప్పుడు ఆమెకి ఈ పండు రమ్యంగా, అందంగా, వివేకంగా కనబడలేదు. చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి మాటలు విన్నప్పుడు, మంత్ర విద్య ఆత్మలకు లోబడినప్పుడు, సాతాను మాటలకు లోబడినప్పుడు రోజు చూసిన పండుకి రోజు చూస్తున్న పండుగ వ్యత్యాసం కనబడుతుంది. పగటి కళలు కనే వాడి జీవితాల్లో ఈ లోక దృష్టి అందంగా, రమ్యంగా, ఈ లోకంలో ఉన్నవన్నీ ఏవో వివేకం ఇచ్చేవిగా, ఏవో లాభం వచ్చేవిగా, ఏవో తెలివి, ఏవో చాలా సంపదన ఇచ్చేవిగా కనబడేలా చేస్తాయి. పగటి కళలు కనేలా చేస్తాయి చేతబడి శక్తి. అందుకే ఇక్కడ స్త్రీకి చాలా పాపంతో కూడిన ఆకర్షణ అది. హల్లెలూయా. ఈ చేతబడి చెల్లింగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఎలా మనుషులని లోకంలో పగటి కళ్ళు కనేలా చేస్తాయంటే, పాపంతో కూడిన ఆకర్షణ వివేకంగా కనబడేలాగా, పాపంతో కూడిన ఆకర్షణ అందంగా కనబడేలాగా, పాపంతో కూడిన ఆకర్షణ రమ్యంగా కనబడేలాగా చేస్తాయి. ఆ విధంగా పాపంతో కూడిన ఆకర్షణతో కూడిన చూపు ద్వారా ఈ మంత్ర విద్య ఆత్మలు ఆ ప్రజలను ఆ పగటి కళలు కనేలా చేస్తాయి. పగటి కళలు కనే వాళ్ళందరికీ పాపంతో కూడిన ఆకర్షణ ఉంటుంది. అందుకే వాళ్ళకి పాపం అందంగా, ఆకర్షణీయంగా, ఎంతో వివేకం ఇచ్చేదిగా కనబడుతూ ఉంది. ఈరోజు చాలా మంది యవనస్తుల జీవితాల్లో పాపం అనేది ఒక ఆకర్షణీయమైన, అందమైన, రమ్యమైన, వివేకంగా కనబడుతుంది. అందుకే పగటి కళలు కానీ యవనస్తులు ఎక్కువైపోయారు. పగటి కళలు కానీ వాళ్ళు ఎంతో మంది ఈ లోకాల్లో ఇప్పుడు ఉన్నారు. మంత్ర విద్య ఆత్మల చేత చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తుల ప్రభావం చేత ఆవరించబడి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఇంకా మనం చూసినట్లయితే ఇంకా ఎంత ఇక్కడ ఏం చేస్తున్నదంటే, ఒక దురాశతో కూడిన పొగడత అక్కడ సాతాను ఉపయోగిస్తుంది. పగటి కళలన్నీ దురాశతో కూడినవే, పొగడతల కొరకు ఆరాటపడేలా చేస్తాయి చేతబడే శక్తులు. ఈరోజు చాలా మంది జీవితాల్లో పొగడతలు, దురాశ, అవ్వను దురాశతో కూడిన ఒక పొగడత సాతాను అక్కడ చేసేపాటికి పడిపోయింది. అందులో ఈరోజు చాలా మంది మంత్ర విద్య ఆత్మల చేత చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావం చేత నడిపించబడేవారు. దురాశతో కూడిన పొగడతలు ఈ సాతాను దగ్గర నుంచి వచ్చిన, అలాంటి ప్రజల దగ్గర నుంచి వచ్చిన పగటి కళల్లో పడిపోతూ ఉంటారు.
నువ్వు అలా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు. కొంతమంది సెలబ్రిటీస్, ఫిలిం యాక్టర్స్తో, క్రికెటర్స్తో, పొలిటీషియన్స్తో పోలుస్తూ ఉంటే వీరు అలాగే పగటి కళల కంట వారిలాగా వీళ్ళు అయిపోయినట్లుగా ఊహించుకుంటూ ఈరోజు ఎంతమంది పిచ్చోళ్ళ తిరుగుతున్నారు లోకంలో. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడి, ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల చేత ఆవరించబడి మరొకరితో వాళ్ళు పోల్చుకుంటూ మరొకరిలాగా వాళ్ళు ఉన్నారనుకుని పగటి కళలు కంటూ వారిని వీళ్ళలో చూసుకుంటూ హల్లెలూయా ఎంత దారుణమైన దిగజారిపోయిన పిచ్చి జీవితం జీవిస్తున్నారంటే అంత భయంకరమైనటువంటి జీవితం జీవిస్తున్నారు. యవనస్తులు ఉన్నారు అనేక మంది ఈరోజు అలాంటి పిచ్చికి బట్టి తిరుగుతున్నటువంటి వాళ్ళు ఈ లోకంలో మనం చూడొచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు ఆ విధంగా పాప ఆకర్షణకు లోబడిపోయింది. హల్లెలూయా. అందుకే వెంటనే అక్కడ మనం చూడొచ్చు ఆ వచనంలో హల్లెలూయా. ఆ రోజు ఆ పండు కోసుకుని తిన్నారు. ఆమె చెప్పాల్సింది ఈ ఒక్క పాపం మనిషి స్వభావాన్ని మార్చివేసింది. పాపం పుట్టుక అక్కడే ప్రారంభమైంది. దేవుని మాటను అతిక్రమించిన చోటే పాపం పుట్టడం అక్కడే స్టార్ట్ అయింది. మొట్టమొదటి మొలక మంత్ర విద్య ఆత్మలు చేతబడి చెలంగి మాంత్రిక శక్తి ప్రభావాలు లోక రీతి మన ఆకర్షణ పగటి కళలు ఎందుకు కనేలాగా చేస్తాయంటే పాపం పుట్టేలా చేసి ఆ పాపం ద్వారా నాశనాన్ని నడిపించాలి. ఆవ జీవితంలో ఆ రోజు పాపపు పుట్టుక ఎలా వచ్చింది ఆ పండు కోసిన తర్వాత వారి స్వభావం అప్పుడు వరకు దేవుని స్వభావంగా ఉన్న స్వభావం ఎప్పుడైతే ఆ పండు కోసి తినారో అప్పటితో దేవుడి స్వభావం పోయింది. మానవ స్వభావమే మార్చివేయబడింది. గడిగా చెప్పాం హల్లెలూయా. ఈ ఒక్క పాపం మనిషి స్వభావాన్ని మార్చివేసింది. మంత్ర విద్య ఆత్మలు చేతబడి చెలంగి మాంత్రిక శక్తి ప్రభావాలు పగటి కలకి అనేలా ఎందుకు చేస్తే మనిషి స్వభావాన్ని మార్చివేయడానికి. గడిగా చెప్పాం. ఈరోజు చాలా మంది వారి స్వభావాలు కోల్పోయారు. మానవ స్వభావాలు దేవుడిచ్చిన స్వభావాలు కోల్పోయి చెడు స్వభావాల చేత ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడి పగటి కళలు కనేవారుగా ఉన్నారు. గట్టిగా చెప్పారు. పగటి కళలు కనే వారందరిలో కూడా చెడు స్వభావం విపరీతంగా ఏలుబడి చేస్తుంది. గట్టిగా చెప్పాలి. ప్రపంచ గమనాన్ని తలక్రిందులు చేసేసింది ఆ రోజు అవ్వ తిన్న పండు తిన్న రోజు నుంచి. ఆ రోజు దేవుని ఆజ్ఞను అతిక్రమించిన రోజు పాపపు స్వభావం పుట్టిన రోజు ఆ ప్రపంచం మొత్తం స్వభావాన్ని మార్చివేసింది. మంత్ర విద్య ఆత్మలు చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఈ లోకంలో పగటి కళలు కనే జీవితం ద్వారా ప్రపంచ స్వభావాలే మార్చేస్తున్నాయి. ఆమె ప్రపంచ గమనాన్నే మార్చేస్తున్నాయి. గట్టిగా ఆమె చూద్దాం హల్లెలూయా. పాపం అంటే దేవుని యొక్క వాక్కుకు అవిధేయత, సర్వశక్తి గల దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు, ఆయన విధించిన నియమాలకు కట్టుబడకపోవడం, సొంత ఇష్టం ప్రకారం అహంతో ప్రవర్తిస్తూ దేవుని వాక్కుకు సంకల్పాన్ని బట్టి గాక సొంత కోరికలను అనుసరిస్తూ నడుచుకోవడమే ఇవే పగటి కళలు కనే వారిలో ఉండేది. మంత్ర విద్య ఆత్మలు చేతబడి చెలంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఎలా ఈ పగటి కళలు కనే వారి జీవితాల్లో దేవుని యొక్క సన్నిధిలో పాపం చేస్తాయంటే అసలు పాపం అంటేనే దేవుని యొక్క వాక్కుకు అవిధేయత చూపించడం, దేవుని వాక్కుకు లోబడకపోవడం, సర్వశక్తి గల దేవుని మీదే తిరుగుబాటుతనం చేయడం, దేవుడు నియమించిన కట్టడలన్నిటినీ ఎదిరించడం, కట్టుబడకపోవడం, సొంత ఇష్టం ప్రకారం నడవడం, అలాగే అహంతో ప్రవర్తిస్తూ దేవుని వాక్యాన్ని సంకల్పాన్ని బట్టి కాకుండా సొంత కోరికలను అనుసరించి నడుచుకునేలా చేసేవే ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడినటువంటి మనుషుల జీవితంలో పగటి కళలు కనేవారు. ఎప్పుడైనా ఎక్కడైనా మనం పరిశీలన చేయవచ్చు. ఈ పగటి కళలు కనే మంత్ర విద్య ఆత్మల ప్రభావాలు మనుషుల జీవితాల్లో దేవుని వాక్యానికి ఏమాత్రం లోబడరు. దేవుని సర్వశక్తి దేవునికి ఏమాత్రం వారి దేవుడి మీద తిరుగుబడతానని చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పగటి కళల్లో తేలి ఆడుతూ ఉన్నారు. కళలు నిజం కాదు కదా, పగటి కళలు నిజం కాదు కదా. అందుకనే జీవం కలిగిన దేవుడి మీద వారు తిరుగుబడతానని చేస్తూ ఉంటారు. పగటి కళ నిజం కాదు కాబట్టి వాళ్ళు దేవుని వాక్కుకు అవిధేయత చూపిస్తారు. మంత్ర విద్య ఆత్మల ద్వారా జరిగే పగటి కళలు నిజం కాదు కాబట్టి వారు దేవుడు నియమించిన కట్టడాలకు ఆజ్ఞలకు కట్టుబడి ఉండరు. పగటి కళలు మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన ప్రజల్లో ఉన్న పగటి కళలు నిజం కావు కాబట్టి వాళ్ళ సొంత ఇష్ట ప్రకారం అహంతో ప్రవర్తిస్తూ గర్వంతో ప్రవర్తిస్తూ దేవుని యొక్క సంకల్పానికి దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకమైన జీవితానికి జీవిస్తూ దేవుడికి లోబడకుండా వారి ఇష్ట ప్రకారం జీవిస్తూ వారి పగటి కళల్లో వారి తేలి ఆడుతూ ఉండేలా చేసేది మంత్ర విద్య ఆత్మ క్రియలు వాళ్ళలో ఉండేటువంటి స్వభావం.
ఈరోజు ఇలాంటి స్వభావాలు ఎక్కడ ఏ ఏలుబడి చేస్తున్న దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాలు, సంఘాలు, సాగులు, విశ్వాసాలు, ఆత్మీయ, శారీరక, మానసిక స్థితిగతులు నజరుడైన యేసుక్రీస్తు నామమున, నజరుడైన యేసుక్రీస్తు రక్తమున, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలని నాశనం చేయబడిన గాక, నిర్వీర్యం గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. అందుకని అవ్వ జీవితంలో మనం ఇక్కడ చూసినట్లయితే అపవాది అలాగే అవ్వ ఆదామును కూడా పాపంలో పడేలా చేసింది. మొదట ఆదాము మోసపరచబడలేదు, అవ్వే మోసపరచబడింది. స్త్రీయే మోసపరచబడింది, పురుషుడు మోసపరచబడలేదు. అవ్వ ద్వారా పురుషుడు మోసపరచబడ్డాడు. ఆమె తిని వెళ్ళి తన భర్త కూడా తినకూడని పండు తినేలా చేసింది. ఆమె పగటి కళల్లోకి మంత్రి విద్య ఆత్మలు భర్తని, భార్యని, అందరినీ లాగగలవు, కుటుంబాలన్నిటినీ నాశనం చేయగలవు, దేవతల వలె అయిపోతారన్న పగటి గల తన భర్తకు కూడా తెలియజేసింది అనమాట. ఆమె చెప్పాలి. వివాహ బంధం ద్వారా వచ్చే విషమ పరీక్షలు బహు కఠినంగా ఉంటాయి. వివాహ బంధం ద్వారా వచ్చే విషమ పరీక్షలు ఆ రోజు నుంచి భయంకరంగా ఉన్నాయి. ఈరోజు చాలా మంది వివాహ సంబంధాల్లో బహు కఠినమైన పరీక్షలు, విషమ పరీక్షలు, భార్య భర్తలైనటువంటి వారి జీవితాల్లో మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా పగటి కళల ద్వారా బహు విషమ పరీక్షలు, మంత్ర విద్య ఆత్మల ద్వారా, చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల ద్వారా వివాహానికి ముందు భర్తని భార్య ఒకలాగా ఊహించుకుని పగటి కళలు కానీ, భార్యని గురించి భర్త ఒకలాగా పగటి కళలు కానీ, వారి వివాహమైన తర్వాత కళలలో ఉన్న రీతిలో వీరికి జీవించినప్పుడు, కనబడినప్పుడు ఈ మంత్ర విద్యాత్మల ద్వారా, చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల ద్వారా ఆ భార్య భర్తల జీవితాల్లో వారు కన్న పగటి కళల రూపంలో వారి జీవితాలు లేనందువల్ల వారి వివాహ బంధాలు బహు కఠినముగా విషమ పరీక్షలకు గురవుతూ ఉన్నాయి. ఈరోజు ఎంతో మంది భార్య భర్తల జీవితాలు తగిన రీతిలో, వారు అనుకున్న రీతిలో, వారి కళ్ళలో కలిగిన రీతిలో వారి వివాహ బంధాలు లేకపోవడం వల్ల ఈరోజు అనేక మంది భార్య భర్తల జీవితాల్లో కఠినమైన విషమ పరీక్షలు ఈ మంత్ర విద్యాత్మల చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల ద్వారా ఆ యొక్క వివాహ బంధాల్లో విషమ పరీక్షలు ఎదుర్కొంటున్నారు. పగటి కళలు కారణం. ఆదాము అవ్వ వివాహ జీవితం అప్పుడు వరకు దేవుడు కోరుకున్న రీతిలో, దేవుని సావాసంతో, దేవుని సన్నిధిలో, దేవుని వాక్కుతో, దేవుని చిత్తముతో, దేవుని సంకల్పంతో, దేవుని స్వరూపంతో నడిచిన వారి, దేవుని స్వభావంతో నడిచిన వారి జీవితాలు మంత్ర విద్యాత్మల చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల ద్వారా వారి ఇరువురి జీవితాలు అక్కడి నుంచి బహు విషమ పరీక్షలు, తినవద్దన్న పండు తిన్న తర్వాత నుంచి వారి భవిష్యత్తు అంతా, వివాహ జీవితం అంతా కూడా ఇప్పుడు బహు విషమ పరీక్షల గుండా, కఠినమైన విషమ పరీక్షల గుండా వెళ్ళబోతుంది. మంత్ర విద్య ఆత్మల ద్వారా, చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల ద్వారా ఎవరైతే ఈ లోక రీతిలో పగటి కళలు కంటారు, ఇప్పుడు దిశదేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళకి బయట ఈ దేవతల్లో ఉండాల్సిన అవసరం ఏముంది? లోక రీతిలో ఉన్న దేవతల్లా ఉండాల్సిన అవసరం ఏముంది? ఈరోజు చాలా మంది భార్య భర్తల జీవితాల్లో లోక రీతి మన ఆలోచనలు, లోక రీతి మన తలములు, ఇతరులను చూచుకుని పోల్చుకోవడం, ఇతరుల ఉద్యోగాలను, ఇతరుల వ్యాపారాలు, ఇతరుల జీవితాలను, ఇతరుల సంపదలను, ఇతరుల ఆస్తులను చూచి పోల్చుకోవడం, ఇతరుల్లో ఉన్నటువంటి ఆత్మీయ జీవితాలు కూడా కొంతమంది పోల్చుకుంటూ ఉంటారు, ఇతరుల్లో ఉన్న ప్రార్థనా జీవితాన్ని కొంతమంది పోల్చుకుంటూ ఉంటారు, ఇతరుల్లో ఉన్నటువంటి బలాలను చూస్తున్నారు కానీ బలహీనతలను పట్టించుకోరు, ఇతరుల్లో ఉన్నటువంటి మేలుకరమైనటువంటివన్నీ వీళ్ళకి ఏవో వీరి జీవితాలకి పగడగలలుగా కంటూ వారి జీవితాల్లో ఆ పగటి కళలు నెరవేర్చబడవు కానీ, ఆ నెరవేర్చబడకపోగా వారిలాగా మన జీవితం లేదు, వీరిలాగా మన జీవితం లేదు, వారిలాగా మనం సంపాదించట్లేదు, వీరిలాగా మనం సంపాదించట్లేదు, వారికి ఉన్నంత మనకలేదు, వీరికి ఉన్నంత మనకలేదని ఈ పగటి కళల రూపంలో ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన భార్య భర్తల జీవితాలు విషమ కఠినమైన బహు విషమ పరీక్షలు గుండా వెళ్తున్నాయి. వీటన్నిటికీ కారణం మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన పగటి కళలు. మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన పగటి కళల కారణం మూలంగా చాలా మంది వివాహ బంధాలు ఈ రోజు భయంకరమైన విషమ పరీక్షలు గుండా వెళ్తాయి. మంత్ర విద్య ఆత్మల ద్వారా పగటి కళలు కంటూ దారుణమైన విషమ పరీక్షల గుండా వెళ్తున్న వివాహ బంధాలు ఎవరెవరి జీవితాలు రాత్రి ఏలుబడి చేస్తున్నారు. నజరుడైన యేసుక్రీస్తు నామమున, నజరుడైన యేసుక్రీస్తు రక్తమున, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా నాశనం చేయబడింది గాక వారి క్రియలను. ఆ రోజు నుంచి మొదలైంది వారి జీవితాల్లో వివాహ బంధం ద్వారా వచ్చే విషమ పరీక్షలు ఎంత కఠినంగా ఉన్నాయో. ఆదాము మోసపరచబడలేదు కానీ తన భార్య మాటకు లొంగిపోయాడు. అదే అతను చేసిన తప్పు. మంత్ర విద్య ఆత్మలు ఎలా లోబడిపోయేలా చేస్తాయో చూడండి పగటి కళలకి. చాలా మంది పగటి కళలకి లోబడిపోతారు. భర్త భార్య హల్లెలూయా, మన జీవితం ఎలా చేయాలి, మన జీవితం అలా చేయాలి, మనం ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఆ లోకంలో అలా బ్రతకాలి, మనం ఇతరుల కంటే ఈ రీతిలో హెచ్చించబడాలి, మన జీవితం ఇతరుల కంటే ఆ రీతిగా గొప్పగా ఉండాలి, మన జీవితం ఇతరుల సమాజంలో ఈ రీతిలో అలా అలా అని
ఒకరికొకరు లోబడిపోయి బహు విషమ పరీక్షల గుండా వెళ్తున్న భార్య భర్తల జీవితాలు, ఈ ఆదాము అవ్వలాగా ఏదైతే గెంటి వేయబడిన జీవితాలు, ఇటువంటి వారి పగటి కాలంలో జీవించే వాళ్ళ జీవితాలు, సమాజంలో గెంటి వేయబడిన జీవితాన్ని, సమాజంలో తృణీకరించబడిన జీవితాన్ని, సమాజంలో ఎవరు లెక్క చేయని జీవితం జీవిస్తారు ఇటువంటి వారు. ఈ మంత్రి విద్యాత్మల చేత చేతబడి చెల్లకి మాదిరి శక్తి ప్రభావాల చేత పగటి కలిగిన ఆదామవ్వల జీవితాలు ఏమైనా దేవతల్లాగా ఉన్నారా? వాళ్ళు లోక రీతిలో ఉన్నటువంటి దేవతల్లాగా అయ్యారా? పండు తినగానే నిజమైన విలువైన జీవితం కోల్పోయారు దేవుడి సన్నిధిలో. తృణీకరించబడిన జీవితం, వెలివేయబడినటువంటి జీవితం, నష్టపోయినటువంటి జీవితం, శాపగ్రస్తమైన జీవితం. ఈరోజు ఎవరైతే మంత్రి విద్యాత్మల చేత చేతబడి చెల్లకి మాదిరి శక్తి ప్రభావం చేత ఏ భార్య భర్తల జీవితాలు లోక రీతిమైన దృష్టి చేత పగటి కలలు కంటారో వారి జీవితాలు వెలివేయబడిన జీవితాలుగా, తృణీకరించబడిన జీవితాలుగా, అవమానపరచబడిన జీవితాలుగా, నిందించబడిన జీవితాలు, నిందతో జీవించే జీవితాలుగా, అసలు వారి జీవితాలు ఎదుగులేనటువంటి జీవితాలుగా, ఎక్కడ వేసిన గొంగలు అక్కడిగా ఉన్న జీవితాలుగా తటస్థించబడిన జీవితాలుగా ఉంటాయి. మరి ఆదాముకి పొందుకున్నది ఏంటి? అబ్బా ఆదాము చేసిన తప్పుకి లోకరీతిలో పగటి కళలు కనడం వల్ల, అబ్బా సాతాను మాట వినడం వల్ల అన్ని నష్టాలే, అన్ని శాపాలే, అన్ని తృణీకరయాలే, అంతా గెంటివేయబడిన జీవితం. ఈరోజు చాలా మంది భార్య భర్తల జీవితాల్లో కనీసం విలువ లేకుండా జీవించే జీవితాలు బ్రతుకుతున్న భార్య భర్తలు ఎంతమందో. వీరి జీవితాలు ఒకరికొకరి విలువ లేకపోవడం తర్వాత సంగతి. ఆమె వీరికి ఎలాగో పొద్దు నుంచి ఉదయం వరకు, రాత్రి నుంచి సాయంత్రం, ఉదయం రాత్రి అన్ని గొడవలు, పోట్లాడు, అసమాధానం కాబట్టి వీరు పిలిపించుకోరు. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడవాలి. ఎవరైతే ఏ భార్య భర్తల జీవితాల్లో మంత్ర విద్య ఆత్మల చేత పగటి కలలు కంటారో వారిలో ఒకరి మాటకి ఒకరు విలువించుకోరు. ఏంటంటే ఆ పగటి కళల్లో విలువ ఉంటుంది అనుకుంటారు కాబట్టి నిజ జీవిత విలువను కోల్పోతారు, సత్య జీవిత విలువను కోల్పోతారు, యథార్థమైన జీవిత విలువను కోల్పోతారు. మోసపూరితమైన జీవితాలు జీవించడానికి, అబద్ధాలు కోరులుగా జీవించడానికి వీరి జీవితాలు ఉంటాయి అన్నమాట. పగటి కళలు కానీ వారి జీవితాలు జరగని దాన్ని జరిగేలాగా కోరుకుంటాయి వీరి పగటి కళలు. అసలు ఎన్నటికీ అవ్వనిది అయ్యేలా కోరుకుంటాయి వీరి పగటి కళలు. ఈ మంత్ర విద్య ఆత్మల చేత అసాధ్యం అనిపించేదే వారు కోరుకుంటారు ఈ లోకంలో ఉన్నదాన్ని. అంటే ఏంటంటే నువ్వు ఇంకో మనిషిలా అవ్వాలంటే దేవుడు చేయలేదు. సో ఆ మనిషిలా నేను అవ్వాలి, ఆ వ్యక్తిలా మేము అవ్వాలి అనేది ఇది పగటి కదా. మంత్ర విద్య ఆత్మల చేత అనమాట మ్యానిపులేట్ చేయబడుతున్నారు. అక్కడ గట్టిగా చెప్పండి. మంత్ర విద్య ఆత్మలు ఆ విధంగా మోసపరుస్తున్నాయి, మాయపరుస్తున్నాయి వ్యక్తుల జీవితాలని. వారు అక్కడ ఆ ఏరియాలో బంధించబడ్డారు కాబట్టి, ఆ స్థితిగతుల్లో బంధించబడ్డారు కాబట్టి ఆ పగటి కళలు కంటూ ఉంటారు కానీ ఆ కళలు నిజంగా అవు. చాలా మంది భార్య భర్తల జీవితంలో మంత్ర విద్య ఆత్మలు చేతబడి చెల్లకి మాదిరి శక్తి ప్రభావాలు ఇటువంటి పగటి కళలు కనడం ద్వారానే వారి జీవితాలు తృణీకరించబడతాయి. సమాజంలో విలువ ఉండదు ఆ భార్య భర్తల జీవితాలకి, సొసైటీలో, ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి విలువ ఉండదు, వాళ్ళ రిలేటివ్స్లో వాళ్ళకి విలువ ఉండదు, వాళ్ళ స్నేహితుల దగ్గర వాళ్ళకి విలువ ఉండదు, వారు జాబ్ చేసే వాళ్ళ కంపెనీలో వాళ్ళకి విలువ ఉండదు, వాళ్ళు వ్యాపారాలు చేస్తే అక్కడ వాళ్ళకి విలువ ఉండదు, చర్చి ఆఖరికి వాళ్ళు వెళ్ళే సంఘాల్లో వాళ్ళకి విలువ ఉండదు. ఎక్కడ చూసినా విలువలేని జీవితం వస్తుందంటే పగటి కళల చేత మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడి ఉన్నారు. మనం దేవుడు కోరుకున్న రీతిలో సంతృప్తికరమైన జీవితం జీవించే జీవితం లేదు వాళ్ళకి. ఈ మంత్ర విద్య ఆత్మల చేత చేతబడి చెల్లకి మాదిరి శక్తి ప్రభావం చేత లోకంలో ఉన్న పగటి కళలు కనే జీవితం. పగటి కళ ఎన్నటికీ నిజం కాదు. గడిగా ఆదాము జీవితంలో అవరు స్టార్టింగ్లోనే దేవుడు చూపిస్తున్నాడు పగటి కళలు ఆదాము జీవితంలో సాతాను ఎలా చూపిందో. ఈరోజు చాలా మంది జీవితంలో కోటీశ్వరులు అయిపోవాలని పగటి కళలు, ఈరోజు ధనాపేక్షతో పగటి కళలు కనేవాళ్ళు, బంగారాల చేత పగటి కళలు కనేవాళ్ళు, ఇలాగ సంబంధమైన సంపదల కోసం పగటి కళలు కనేవాళ్ళు, పేరు ప్రఖ్యాతుల కోసం పగటి కళలు కనేలాగా, అధికారాల కోసం పగటి కళలు కనేవాళ్ళు. ఎంతమంది మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు చుట్టూ గడిగా ఆమెంచడం. బట్ వాళ్ళకి తెలియని వాస్తవం ఏంటంటే వాళ్ళు కంటున్న కళ ఏ రోజుకి ఆ పగటి కళ వాస్తున్నారు. ఈ మంత్ర విద్య ఆత్మల చేతబడి చెల్లకి మాదిరి శక్తి ప్రభావం ద్వారా అంటువ్యాధిలాగా అది వ్యాపిస్తుంది. ఈ పగటి కళలు ప్రపంచంలో నేటి దినాల్లో వాస్తవాలు కావు కదా, అందుకని వ్యాపిస్తుంది. ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఏ కుటుంబాల్లో, ఏ భార్య భర్తల జీవితాలు ఎక్కడ ఏర్పడి చేస్తున్నాయి పగటి కళలు మంత్ర విద్య ఆత్మల చేత కుటుంబాలని నాశనం చేసి మంత్ర విద్య ఆత్మలకు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలు నాశనం చేయబడును గాక. ఆమేన్.
సో ఆదాము జీవితంలో ఈ రీతిలో పగటి కళలో ఎంత నాశనాన్ని తీసుకొచ్చి దేవుడి సన్నిధిని కోల్పోవడం జరుగుతుంది. పగటి కళలు కానీ ఆత్మీయులు మంత్రి విద్య ఆత్మల చేత ఎవరైతే పగటి కళలు కంటున్నారో వాళ్ళు దేవుని సన్నిధిని కోల్పోవడం జరుగుతుంది. దేవుడితో సహవాసం తెగిపోవడం జరుగుతుంది. మంత్రి విద్య ఆత్మల చేత ఎవరైతే పగటి కళలు కనేవారుగా ఉన్నారో వారు దేవుడి నుండి దూరం చేయబడటం జరుగుతుంది. అది అంతకంటే నరకం. ఆమె పాప జీవితము సంపూర్తిగా నాశనం చేస్తుంది. ఆదాము జీవితంలో పగటి కళలకి ఎలా ఎర్రవేసింది సాతాను. ఈ మంత్రి ఆత్మలు పాప జీవితం ద్వారా సంపూర్తిగా వారి జీవితాన్ని నాశనం చేస్తారు. అంతేకాదు ఇంకా మత్తయి సువార్త 3వ అధ్యాయం 9వ వచనం చదువుతాం. ఈ మంత్రి విద్య ఆత్మల ద్వారా పగటి కళలు, లోకంలో ఉన్న పగటి కళలు ఎంత దారుణమైన స్థితికి నడిపిస్తాయో ఈ వచనంలో తెలియజేయబడుతుంది. మత్తయి 3వ అధ్యాయం 9వ వచనం. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాములకు పిల్లలను పుట్టించగలడని మీతో చెప్పుచున్నాను. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఇక్కడ మనం చూసినట్లయితే పగటి కళలు చూడండి ఇక్కడ కూడా ఎలా ఉన్నాయో. మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన ప్రజల మంత్ర విద్య పగటి కళల గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అబ్రహాము మీకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు అంటున్నాడు. ఆ యూదుల గర్వం ఇక్కడ ఎలాంటి పగటి కళలు కానీ గర్వం చూడండి. హల్లెలూయా. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాములకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెబుతున్నానని చెప్పి దేవుని యొక్క సంపూర్ణ బలము గురించి అక్కడ మాట్లాడడం జరుగుతుంది. దేవుడు హల్లెలూయా. యూదుల్లో ఉన్నటువంటి గర్వం మంత్రి విద్య ఆత్మల చేత చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల చేత పగటి కళలు కనే వారిలో గర్వాలు ఎక్కువ ఉంటాయి. ఆత్మీయ గర్వాలు ఉంటాయి, లోక గర్వాలు ఎక్కువ. గర్వాలు అనమాట. వాళ్ళకి నిజంగాని వాటిని వాళ్ళు సాధించలేకపోయినా సరే వాటికి పగటి కళలు కంటా ఉంటారు. వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటారు, ఊహించుకుంటారు ఆ ఏరియా ఆ స్థితిగతుల్లో. కాబట్టి వాళ్ళలో ఎక్కువ గర్వపు ఆత్మలు, నివేదన ఆత్మలు ఏర్పాటు చేస్తారు. అంతేకాదు పగటి కళలు ఎలా అంటే హల్లెలూయా అబ్రహాం చరిత్రను అక్కడ చెబుతున్నాడు. యోహాన్ ఇక్కడ ఎత్తి చూపుతున్న పొరపాటు. యోహాన్ ఏమని చెబుతున్నాడంటే ఆ యూదుల్లో ఉన్నటువంటి సర్వసామాన్యంగా కనిపించే అంటే ఒక శాఖకు చెందినటువంటి గర్వాన్ని ఆ యూదులు చూపిస్తున్నారు. ఒక వారు అనుకున్న శాఖకు చెందినటువంటి అబ్రహాము మాకు తండ్రి అని చెప్పుకునే శాఖలాగా మాట్లాడుతూ ఒక గర్వపు మాటలో గుంపుకు చెందిన వారు అన్నట్టుగా ఎవరన్నా ప్రసిద్ధుడైన నాయకుడికి వంశానికి చెందిన వారం కాబట్టి దేవుడు తమను అంగీకరిస్తాడని తన ప్రజగా ఎంచుతాడని అనుకోవడం. అబ్రహాము ఇక్కడ చూడండి అబ్రహాము వంశానికి చెందిన వారమని గొప్పగా చెబుతున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ మనం చూడండి వాళ్ళు ఎలా చెబుతున్నారంటే మంత్రి విద్య ఆత్మలు చేతబడి చెలంగి మాంత్రిక శక్తి ప్రభావాలు పగటి కళలు ఎలా కొన్ని ఎలా చేస్తాయండి. మేము పలానా రాజరిక వంశానికి చెందిన వారం అన్నట్టుగా చెప్తారు. చూడండి ఒక పలానా గొప్ప మల్టీ ట్రిలియనియర్ అలా చెప్పుకుంటా ఉంటారు. చూడండి ఏదో పెద్ద బిలియనియర్కి సంబంధించిన వ్యక్తికి వంశానికి చెందిన వారు అని చెప్పుకుంటారు. అట్లా ఆ యూదులు చెప్పుకుంటున్నారు అనమాట. వారి గర్వాన్ని అలా చూపించుకుంటారు. అది మంత్రి విద్య ఆత్మల ద్వారా పగటి కళలు కనేవాళ్ళు వంశాల పేరు పెట్టుకుని వంశాల పేరు చెప్పుకుని బ్రతుకుతారు. ఈ మంత్రి విద్య ఆత్మల చేత ఈ యొక్క థ్యాంక్ యూ లార్డ్ ఆవరించబడి పగడేలు కళలు కనేవాళ్ళు వారి కులాల పేర్లు చెప్పుకుని బ్రతుకుతూ ఉంటారు. వారికున్న పుట్టు పూర్వత్రాల గురించి చెప్పుకుంటూ యూదులు బ్రతుకుతున్నారు. అక్కడ యూదా జాతి ఎలా చెబుతుందంటే వారికున్న ప్రసిద్ధమైనటువంటి వంశానికి చెందిన నాయకుడి గురించి చెప్పుకుంటూ బ్రతుకుతున్నారు. అలాంటి వారిని దేవుడే అంగీకరిస్తాడు, గొప్ప ఇంటి వారిని దేవుడు అంగీకరిస్తాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మంత్రి విద్య ఆత్మలు చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఎలా పగటి కళలు కనేలాగా చేస్తాయంటే ఇలా గొప్ప వంశానికి చెందిన వారి పేర్లు చెప్పుకుంటా వారికి సంబంధించిన వారమంటే లోకం అంగీకరిస్తుందని పలానా వాళ్ళు అంగీకరిస్తారని బ్రతికేలా చేస్తాయి పగటి కళలు కంటా ఉంటారు అలాంటి వాళ్ళు. హల్లెలూయా. అబ్రహాము దేవుని మనిషి, అలాగని అతని సంతానం అంతా దేవుని మనుషులు ఎలా అవుతారు? గట్టిగా ఆలోచిద్దాం. ఒక వ్యక్తి తల్లిదండ్రులు తాతలు నిజ క్రైస్తవులైనంత మాత్రాన అతడు కూడా తన నిజ క్రైస్తవుడైపోడు. ఆమె చెప్దాము. ఈ మాటకి అర్థం అదనమాట. మంత్ర విద్య ఆత్మలు చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఎలా పగడిగలకనే ఎలా చేస్తాయి చూడండి. పితరులు క్రైస్తవులైనంత మాత్రాన నిజ దేవుని బిడ్డలైనంత మాత్రాన అబ్రహాము దేవుని మనిషి, కానీ అబ్రహాం సంతానం అంతా కూడా దేవుని మనుషులు అవుతారని లేదు. అబ్రహాము ఇక్కడ చెబుతున్న మాట అదే యోహాను. అయితే తాత ముత్తాత వాళ్ళు దేవుని ప్రజలైనంత మాత్రాన
ఇప్పుడు ఉన్న జనరేషన్లో వచ్చిన మానవుడు దేవుడికి రిపీట్ అయిపోయాడు అని చెప్పడానికి లేదు. చెడుగా జీవిస్తున్న వ్యక్తిని. హల్లెలూయా. ఎందుకంటే దేవుని దృష్టిలో ఒక వ్యక్తి దేవుడి యందు ఉంచిన విశ్వాసం, దేవుడి యందు తను చేసే పనులు, క్రియలు, చర్యలు, దేవుని గుణ లక్షణాలు దేవుని దృష్టిలో ప్రాముఖ్యమైనవి. కానీ అతని పూర్వీకులు ఎలాంటి వారు అనేది దేవుడు చూడండి. ఆమె చెప్దాం. మంత్ర విద్య ఆత్మలు, చాదబడి చల్లంగి మాంత్రి శక్తి ప్రభావాలు, పగటి గలలు కనే వారిలో పూర్వీకులను, పితరులను చూసి గర్వించేలా చేస్తుంది. మా నాన్న పెద్ద పాస్టరు అని చెప్పి, లేకపోతే మా తాత పెద్ద ఆర్గనైజేషన్కి పెద్ద లీడర్ అనో కొంతమంది. ఇంకొంతమందిలో ఈ మంత్రి విద్య ఆత్మలు, చాదబడి చల్లంగి మాంత్రి శక్తి ప్రభావాలు యూదుల్లో ఎలా ఏలుబడి చేస్తున్నాయి అన్నప్పుడు వారికి అబ్రహాం అనే పేరును ఉపయోగించుకుని వంశం గొప్పవాడు అని చెప్పేసి ఆ వంశానికి చెందిన వారమని చెప్తున్నారు. కదా, అబ్రహాము దేవుడు ఎందుకు బలమైన విశ్వాసం కలిగిన వ్యక్తి, ఆ విశ్వాసాన్ని క్రియలు చేసి చూపించిన వ్యక్తి, అతని గుణలక్షణాలు దేవునికి నచ్చిన వ్యక్తి. మరి అందుకు దేవుడికి అతడు ఎంచబడ్డాడు, దేవుని యొక్క విశ్వాసులకు తండ్రి. కానీ ఇప్పుడు వస్తున్న వాళ్ళలో యూదుల్లో ఎలా ఉన్నారంటే అక్కడ ఈ మంత్రి విద్య ఆత్మల చేతి చాతపడి చెల్లని మాంత్రి శక్తి ప్రభావిత పగడగలు ఎలా కన్నారంటే విశ్వాసములకు తండ్రి అని ఇంటి నుండి వచ్చామని చెబుతున్నారు అబ్రహాం వంశం నుండి. కానీ అబ్రహాములాగా మీరు దేవుని యందు బలమైన విశ్వాసాన్ని, నమ్మికను, అలాగే దేవుడి ఎడల విశ్వాసపు క్రియలను, అలాగే దేవుని గుణ లక్షణాలు లేవు వీళ్ళకి. లేకుండానే యూదులు ఏమని చెబుతున్నారంటే దేవుని యందు విశ్వాసం లేకుండా, దేవుని యందు విశ్వాసం క్రియలు చేయకుండా, దేవుని లక్షణాలే లేకుండా మేము అబ్రహాము సంతానికి చెందిన వారమని చెబుతున్నారు. అది పగటి కళ అంటే. ఆమె మంత్రి విద్య ఆత్మల చేత పగడేలు కళలు కన్నాం అంటే ఇది. హల్లెలూయా. ఈరోజు చాలా మంది పగటి కళలు వాళ్ళ పితరులు సేవ, ఆ పితరులు ఇవి చూసుకుని ఈరోజు మేము వారికి సంబంధించి వచ్చాము అని చెప్పుకుంటూ ఇలా మా పూర్వీకులు, వాళ్ళు ఇలాంటి వాళ్ళు, మా రాజులు, చక్రవర్తులు అని చెప్పుకుని ఈరోజేమో అలా లేని జీవితం జీవిస్తూ దేవునికి ఇష్టమైన జీవితం లేకుండా, జీవితం జీవించడం లేకుండా వారి యొక్క జీవితాలు పుట్టుపూర్వతరాలు చెప్పుకొని పగటికలు కానీ జీవించేలా చేస్తాయి ఈ మంత్ర విద్య ఆత్మ. ఈ లాస్ట్ డేస్లో ఇలా జీవించే వాళ్ళు ఎంతమంది లోకంలో. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడి వాళ్ళ పుట్టుపూర్వతరాలు, వాళ్ళ పూర్వీకుల పేర్లు చెప్పుకుంటూ బ్రతికేస్తున్నారు. ఇలాంటి ఆత్మల క్రియలు, ఇలాంటి పగటికలు ఎక్కడ ఏర్పాటు చేస్తుంది? దేవుని మీద విశ్వాసం లేకుండా, దేవుని మీద విశ్వాసం క్రియలు చూపించకుండా, దేవుని గుణ లక్షణాలు లేకుండా చేస్తే పగటి కళలు కంటూ పితరులు మా పలానా వారని చెప్పుకుంటూ వారి పేర్లతో పగటి కళ్ళు కంటూ, వారి వంశాలతో పగటి కళ్ళు కంటూ నా బలవంతుడి క్రియలు ఎక్కడ ఎవరి జీవితాలు ఏర్పాటు చేస్తున్నాం. శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడింది. ఇవి చాలా మందిలో ఉన్నాయి కాబట్టి ఈ రోజు వరకు వారిలో దేవుని స్వభావాలు లేవు. మంత్ర విద్య ఆత్మలు ఈ విధంగా దాడి చేస్తాయి, దారుణంగా అనమాట. ఆ వ్యక్తుల జీవితాల్లో ఈ విధంగా దేవుడి దృష్టిలో పూర్వీకులు ఎలాంటి వారనే దేవుడు చూడు. ప్రెసెంట్ మనము దేవుడికి ఇష్టలుగా, విశ్వాసపరులుగా, విశ్వాసపు క్రియల చేత దేవుడి గుణలక్షణాలతో ఉన్నామా లేదా అనేది దేవుడు చూస్తాడు. కానీ మంత్ర విద్య ఆత్మలు ఇలా చేయమన్నమాట. పేర్లతో బ్రతికేలా చేస్తే పగటికెళ్ళాలి. కానీ రక్షింపబడుటకు ఏదో ఒక భక్తి చాలే అన్నట్టుగా అనమాట. హల్లెలూయా. నామకార్థపు భక్తి, ఆచార భక్తి. మంత్ర విద్య ఆత్మలు ఎలాంటి పగటికెళ్ళాలి కానీ ఎలా చేస్తాయంటే ఆచార భక్తి చాలే. ఆ విధంగా నువ్వు రక్షించబడిపోతావు. ఇది పగటి కళ, ఆచార భక్తి పరలోకానికి తీసుకువెళ్ళాం, రక్షింపజేయగలరు. ఆమె అలాగే ఇంకా మనం చూడొచ్చు. హల్లెలూయా. మంత్రి విద్య ఆత్మలు ఎలాంటి పగటి కళలు కానీ ఎలా చేస్తాయంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 7వ వచనం చదువు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వ్యర్థమైన మాటలు పలకవద్దు, వచింపవద్దు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. ఈ లోక రీతి పగటి గలని ఇక్కడ మనం చూసినట్లయితే, యూదులందరి గృహములో మనం చూసినట్లయితే మేడ మీద ఒక చిన్న గది కట్టబడి ఉంటుంది అనమాట. గట్టిగా ఆమె చెప్పదు. అదే వాళ్ళు ఉపయోగించుకునే ప్రార్థన గది. గట్టిగా ఆమె చెప్పాలి. వాళ్ళు ఏం చేసేవారంటే ఆ గదిలోకి వెళ్ళి ఎలా ప్రార్థన చేసేవారంటే మనం చదివినప్పుడు 7వ వచనంలో వ్యర్థమైన ప్రార్థన అనమాట. వాళ్ళు చేసిన ప్రార్థన ఎలాంటి ప్రార్థన? విస్తరించి మాట్లాడుతున్నారు. ఈరోజు చాలా మందిలో కూడా విస్తరించి మాట్లాడటం వల్ల దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడని పగటి కలలు కంటా ఉన్నారు. చాలా మంది ప్రార్థన ఎలా ఉంటుందంటే
ఒక లిస్టుతో గట్టిగా ఆమెను చెప్పడం. ప్రార్థన యాంత్రికంగా కానీ అజ్ఞానంగా కానీ చేయకూడదు. మంత్రి విద్యాత్మలు చాతుబడి చెలగి మంత్రి శక్తి ప్రభావాలు ఈ పగడగలే కళలు ఎవరైతే కంటారో వాళ్ళు ప్రార్థన ఒక యాంత్రికంగా అజ్ఞానంగా చేస్తారు అనమాట. ఒక మిషన్ రన్ అయితే ఆన్ చేస్తే ఆఫ్ చేస్తే అట్లా అలా గట్టిగా ఆమె చెప్పడం. అంటే ఒక పేరును పదే పదే వర్ణించడం. అది ఎలాగూ అంటే మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 26 చదివితే మనకు ఒకసారి అర్థమైంది. ఒక పేరును పదే పదే వర్ణించి ప్రార్థన చేయడం ఎలాగో మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 26. మంత్రి విద్య ఆత్మలు ఎలా చేస్తే చూడండి. 26లో ఏమని ఉందంటే వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకుని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలాప ప్రార్థన వినమని బయలుపేరుని బట్టి ప్రార్థన చేసి కానీ ఒక మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చి వాడెవడను లేకపోగా వారు తాము చేసిన బలిపీఠం వద్ద గంతులు వేయన మొదలుపెట్టి ఆమె బయలా ప్రార్థన ఆలకించు అని పదే పదే ఆ యొక్క బయలును ఆరాధించేవారు. అక్కడ ఎంత ఏలియా దగ్గర ఉన్నప్పుడు వారు ఎంత ప్రార్థన చేసినా వాళ్ళ ప్రార్థన జవాబు రాదు. ఇదే పదే పదే ఈరోజు చాలా మంది ప్రార్థన చేసే వారిలో కూడా చెప్పిందే చెప్పడం అంటే ఎలాగును అంటే అడిగిందే అడగడం, ఎట్లా వచించడం అన్నమాట. ఎలాంటి ప్రార్థన అంటే ఇక్కడ మనం చూడండి, హల్లెలూయా, ఇది లేదు అది లేదు, అది ఇది అడిగింది మళ్ళీ అడగడం ఆమె. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే ఇప్పుడు మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 34లో కూడా చదువుతున్న నూతన నిబంధనలో కూడా చెప్పబడింది అన్నమాట. అపోస్తుల కార్యాలు 19:34. అయితే అతను యూదులని వారు తెలుసుకున్నప్పుడు అందరూ ఏక శబ్దంతో 2 గంటల సేపు ఇదే పదే పదే అరవడం అన్నమాట. పగటి గలల ప్రార్థన అన్నమాట అది. హల్లెలూయా. ఒకే పదాన్ని పదే 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 వచించి వాళ్ళు ఏమి పొందుకొని రాత్రులు కొన్ని మాటలను ఎలాగంటే వాళ్ళు ఎలా చేస్తున్నారంటే అక్కడ మంత్రాలా చేస్తున్నారు అన్నమాట. హల్లెలూయా. సో ప్రార్థన మంత్రాలలాగా చేయకూడదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. వాటినే పలుకుతూ ఉండకూడదు. జపించినట్టుగా ఒకటే పదం గట్టిగా ఆమేన్ చెప్పాలి. లేక దేవుణ్ణి వినమని మాటలను పోగు చేయడం ఇలాంటివి దేవుని ముందు ఏమాత్రం పనికిరావు. ఆమేన్ చెప్దాం. దేవుడు వినలేని వాడు కాదు. మనం ప్రార్థన చేస్తే ఆయన వినిపించుకునే దేవుడు. ఆయన నిజంగా మొరపెట్టే వారికి సమీపంగా ఉన్న దేవుడు. నా మొరపెట్టుకునే నీకు ఉత్తరం ఇస్తానన్న దేవుడు 23. అలాగే ఈ వినని దేవుడు లాగా వినుదేవ కొంతమందిని వినిపించుకో ప్రభావ ప్రార్థన, ఇదంతా కూడా ఈ పగడగలనే వారిలో చేసే ప్రార్థన అనమాట. ఇంకా వింటలేదేమో దేవుడు అన్నట్టుగా బయలు చేస్తున్నారు చూడండి. పాత నిబంధన గ్రంథాల మొదటి రాజుల గ్రంథంలో ఏలియా దగ్గర అలా చేస్తాం అనమాట. ఇప్పుడు కూడా చాలా మంది ప్రార్థనలు ఎలా ఉన్నాయంటే దేవుడు నా ప్రార్థన వింటలేదేమో విను ప్రభువా. దేవునామానికి మహిమ. ఆత్మ సంబంధమైన చెవుడు విశ్వాసులకు ఉంటుందేమో కానీ దేవుడికి ఉండదు. గట్టిగా ఆమెంచండి. అటు ఇటుగా ప్రార్థన చేసే విధంగా ఉండకూడదు. ఎలా అంటే ఒక విస్తారమైన ప్రార్థన ఎలా ఉంటుందో ఇక్కడ మాటల్లాగా ఎలాగంటే వినమని ప్రార్థన చేయడం, ఇలాంటివి దేవుని ముందు ఏమాత్రం పనికిరావు. మనకేది అవసరమో తెలుసుకోవడానికి, దాన్ని మనకు దయచేయడానికి దేవునికి మన వాగుడితో పని లేదు ఆయనకి. ఆమె చెప్దాం. ఏది మనకు అవసరమో ఎప్పుడు ఇవ్వాలో దేవుడికి బాగా తెలుసు. ఆ టైంకి అది మన జీవితంలోకి రావడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఈ యొక్క మంత్రి విద్య ఆత్మలు చేతబడి చెలంగి మంత్రి శక్తి ప్రభావాలు ఎవరిలో అయితే ఈ వాగుడు ప్రార్థన ఉండదో, ఈ పగటిగలకు అనే వాళ్ళు వాగుడు ప్రార్థనలు ఉంటాయి అన్నమాట. వినట్లేదు దేవుడు నా ప్రార్థన అన్నట్లు పదే పదే వాగుతూ కొంతమంది ఎందుకు అలా వాగుతూ ఉంటామంటారు చూడండి. కొంతమంది ప్రార్థనలు ఇలా ఉంటాయి. ఆమె ఈ మంత్రి విద్య ఆత్మలు చేత పగటి కళ్ళకు అనే వారిలో ఉండే ప్రార్థన ఈ విధంగా ఉంటుంది. గట్టిగా ఆమె చెప్పాలి. అందుకని దేవుడు ఏమంటున్నాడు, ఆయన మనం మేలుకొల్పడం, ఆయన పరధ్యానం ఉన్నట్టు ఆయన మన మాటల వైపు పట్టించుకోవడం ఇలాంటివి అవసరం లేదు, చేయట్లేదు అన్నట్టుగా ఆ బయలుకు చేసినట్లుగా వాళ్ళు మొదటి రాజుల గ్రంథంలో మన దేవుని జీవం కలిగిన దేవుడి దగ్గర ఇలా చేయకూడదు. హల్లెలూయా. ఈ పగటి గనులు మంత్రి విద్య ఆత్మలు చేతబడి చెలగి మాంత్రిక శక్తి ప్రభావం ద్వారా పగటి గనులు కానీ వాళ్ళు చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయంటే ఇలా ఆయన్ని మేలుకొల్పుతున్నట్లు, దేవుడిని లేపుతున్నట్టు, దేవుడిని లేచి వినాలన్నట్టుగా విస్తారంగా. ఇది కరెక్ట్ ప్రేయర్ కాదు. పగటి గనులకు అనే వాళ్ళు ఈ మంత్రి విద్య ఆత్మల ద్వారా ఇలా విస్తారంగా మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. మనం చూడొచ్చు కీర్తనలు 34వ కీర్తన 15వ వచనం చదువుదాం ఒకసారి. 34:15.
యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. వాక్యం ఏమి సెలవిస్తుంది? ఆయన చెవులు నీతిమంతుల మొర వైపు ఉన్నాయి. ఎవరి మొరలు వినడు ఆయన? పగటి కళలు కానీ వారి మొరలకి వినబడవు, వినడు. నీతిమంతుల మొరకి ఆయన చెవులు ఎగ్గి ఉన్నాయి అంటే వింటున్నాడు ఆయన నీతిమంతుల. నీతి తప్పి ప్రార్థన చేసే వాళ్ళ మొరలకు ఆయన జవాబు ఇవ్వడం. మరి జవాబు రావట్లేదు ప్రార్థన అంటే ఎక్కడ నీతి తప్పి పడిందో ఆలోచించాలి. ఈ మంత్రి ఆత్మని చేతబడి చెల్లకి మంత్రి శక్తి ప్రభావాలు పగటి కళలు కనే వారిలో వారి పగటి కళల మూలంగా వారి దేవుడు మొర వింటలేదనుకున్నట్లుగా భావిస్తూ ఉంటారు. నిజంగా వారి పగటి కళల మూలంగా వారు ఏ విధంగా మొర పెడతా ఉంటారంటే, విస్తారంగా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడేమో, ఆయన సన్నిధిలో మాట్లాడుతూ ఉంటే మన ప్రార్థన వినపడుతుందేమో. విస్తారమైన మాటలకి దేవుడు ఏమాత్రం ప్రార్థన ఆలకించడో. కొంతమంది ఎన్ని గంటలైనా ప్రార్థన చేస్తారు కానీ 1 గంట వాక్యంతో ఉండడానికి ఇష్టపడరు. చాలా డేంజర్. సత్యం లేకుండా ప్రార్థన చేయడం, వాక్యం లేకుండా ప్రార్థన వ్యర్థం. హల్లెలూయా. అలాగే 121వ కీర్తనలో 2-5, యెహోవా వలనే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు, ఆయన నీ పాదము త్రొట్టిలనేయడు, నిన్ను కాపాడువాడు కొనుకడు, ఇజ్రాయేలు కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండను. ఆమె. మరి ఎంతగా దేవుడు మన కుడి ప్రక్కన ఉన్నప్పుడు ప్రార్థన ఆలకించడని ఎందుకు అంతగా మొరపెడుతున్నారు? ఈ మంత్రి విద్యాత్మల చేత పగటి కళలు కనే వారిలో నా ప్రార్థన ఆలకించట్లేదేమో అని దేవుడు కుడి ప్రక్కన ఉన్నానని చెబుతుంటే, అసలు ఎలాంటి అంటే ఈ మంత్రి విద్యాత్మల చేత పగటి కళలు కనే వారిలో చేసే ప్రార్థన దేవుడు అసలు లేడు, వినిపించుకోవట్లేదు అన్నట్టుగా చేస్తూ ఉంటారు. ఇది చాలా రాంగ్. ఆమె చెబుతుంది. 2వ దినవృత్తాంతాల గ్రంథాల్లో కూడా ఒక మాటను మనం చూసినట్లయితే 16వ అధ్యాయంలో 9వ వచనంలో అక్కడ ఒక ప్రేయర్ మనం చూడొచ్చు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం ఏమని రాయబడింది? తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుడికై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయించినది. ఈ విషయములను నీవు మతి తప్పి ప్రవర్తించితివి కనుక యథార్థ హృదయం గల వారిని బలపరచడానికి దేవుడి కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తాడు. కానీ మంత్రి విద్యాత్మల చేత పగటి కలగనే వాళ్ళ జీవితంలో యథార్థత ఉండదు. సో అందుకని వారి జీవితంలో ప్రార్థన అనేది ఎలా ఉంటుందంటే, ఒక విస్తారమైన ధోరణిలో విస్తృతంగా మాట్లాడితేనే దేవుడు వింటాడు అన్నట్లుగా దేవుడిని మేలుకొల్పినట్లుగా చేస్తూ ఉంటారు. ఇటువంటి ప్రార్థనలు పగటి కళలతో కూడిన ప్రార్థనలు, ఈ ప్రార్థనకి జవాబు రావు. దేవుడేమి చెవిటివాడు కాదు. గట్టిగా ఆమె చెప్తాడు. ఆయనే అంటున్నాడు, సంఘముతో ఆత్మ చెబుతున్న మాటలు చెవి గలవాడు వినుగా. అంటే చెవి గలవాడంటే చెవిలు లేని వాళ్ళు ఉన్నారు, ఆత్మ సంబంధమైన చెవిటితనం కలిగిన వాళ్ళు ఉన్నారన. మంత్రి విద్య ఆత్మను చేతబడి చెల్లగి మాంత్రి శక్తి ప్రభావాలు ఎవరిలో పగటి కళలు కనేలా చేస్తాయో వారి చెవిటితనం కలిగిన వారిగా చెవుడుతో, అంటే ఆత్మ సంబంధమైన చెవుడు, వాక్యాన్ని వినిపించుకొని ఆత్మ సంబంధమైన చెవిటి వాళ్ళుగా ఉంటారు. గట్టిగా ఆమె. కాబట్టి ఆయన వినిపించుకోవడేమో అన్నట్టుగా కేకలు పెట్టనక్కర్లేదు. ప్రార్థన చేసేటప్పుడు బిగ్గరగా మాట్లాడాలని అవసరం లేదు. మనకేది మంచిదో ఆయనకు సూచనలు మనం ఇవ్వనక్కర్లేదు. గట్టిగా ఆమె. చాలా మంది మంత్రి విద్య ఆత్మల ద్వారా చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాల ద్వారా, అలాగే ఈ పగటి కళలు కనే వారిలో వారి మాటలు అరుపులు కేకలు, అలాగే అబ్బాయిలుగా అర్పించినట్లుగా పాత నిబంధన గ్రంథం 1 రాజుల గ్రంథం ఏలియా దగ్గర, అలాగే వాళ్ళకి దేవుడికి సూచనలు ఇస్తూ ఉంటారు అన్నమాట. ప్రార్థన దేవుడు మనకి సహాయం చేయాలని కోరుకోవడం కాకుండా దేవుడు ఇలా చేయాలని దేవుడికి సూచనలు ఇస్తూ ఉంటారు. నువ్వు ఇలా చేయి ప్రభా, ఎలా చేయాలో దేవుడికి మనము సూచనలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా, ఈ చేతబడి చెల్లకి మాంత్రి శక్తి ప్రభావం ద్వారా పగటి కళలు కనే వాళ్ళు చేసే ప్రార్థనలో దేవుడికే సూచనలు ఇస్తారు ఆ విస్తారమైన మాటల్లో. గట్టిగా ఆమె చెప్పారు. సో అలాగే ఇక్కడ మనం చూడొచ్చు, యేసుక్రీస్తు శిష్యులకున్న దేవుడు ఎన్ని ఎక్కువ మాటలు ఉపయోగిస్తే జవాబిచ్చేందుకు అంత సిద్ధపడే రకం కాదు. గట్టిగా ఆమె చెప్పారు. ఎక్కువగా మాట్లాడితే ప్రార్థనలో దేవుడు నాకు జవాబిస్తాడేమో, తక్కువగా ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇవ్వడేమో అని పగటి కళలు అనే వారిలో ఉంటాయన్నమాట. గట్టిగా ఆమె చెప్పారు. పగటి కళలు మంత్ర విద్య ఆత్మల ద్వారా చేతబడి చెల్లకి మాంత్రి శక్తి ప్రభావం ద్వారా పగటి కళలు కనే వారిలో ప్రార్థనా జీవితం ఎలా ఉంటుందంటే విస్తారమైన మాటలతో ఉంటుంది. వాగుడుగా ఉంటుంది ఆ ప్రార్థన. ఆ మాటలు వినడానికే చాలా అసహ్యం అనిపిస్తాయి, అంటే వినిపించుకోవడానికి కూడా ఇబ్బంది అనిపిస్తాయి. ఈ రాత్రి కాల సేవంలో మంత్రి విద్య ఆత్మల ద్వారా
చాతపడి చెలంగి మాదిరి శక్తి ప్రభావం ద్వారా ఈ పగటి కళల కంటూ విస్తారమైనటువంటి మాటలనే ప్రార్థన అనుకుంటూ దేవుడికే సలహాలు ఇచ్చేలాగా, దేవుడికే సూచనలు ఇస్తూ, దేవుడికి అరుస్తూ మొరపెట్టే ఇలాంటి దేవుడికి ఇష్టమైనటువంటి ప్రార్థన చేయించి పగటి కళలు కలిగించి కళలు కనే వారిలో ఏర్పాటు చేసి ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తమున, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని క్రియలని లయపరచబడును గాక, నిర్వీర్యించబడును గాక. ఆమేన్. అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఈ విధంగా ప్రార్థనలో విస్తరించి మాట్లాడడం అనేది పగటి కళలు కనే వారిలో ఉండేది లోకరీతిన. మంత్రి విద్య ఆత్మల ద్వారా లోకరీతిలో పగటి కళలు కనే వారికి ఎలా ఉంటారంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం 33వ వచనం చదువుదాం. ఈ విధంగా వారు కూడా ఏ విధంగా మంత్రి విద్య ఆత్మల చేత పగటి కళలు కంటారు. మత్తయి సువార్త 26:33 మనం చదువుదాం. అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతరపడినను, నీ విషయమే అందరూ అభ్యంతరపడినను, నేను ఎప్పుడును అభ్యంతరపడాలని ఆయనతో చెప్పగా, ఆమె మంత్రి విద్య ఇది పగటి కళ. పేతురు పగటి కళ ఎలాగన్నాడో చూడండి. ఎవరు అభ్యంతరం రాబోయేది జరగబోయేది పేతురికి తెలుసా? భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉన్నవాడు మన దేవుడు. రేపు ఏ శిష్యుడు ఎలా ఉంటాడో, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో దేవుడికి బాగా తెలుసు. అందుకనే ఈ పేతురు పగటి కళలు కనేవాడు కాబట్టి ఎలా కంటున్నాడు అక్కడ, మంత్రి విద్య ఆత్మల చేత చాతబడి చెల్లకి మాదిరి శక్తి ప్రభావం చేత పగటి కళలు ఎలా పేతురు కనడండి. ఎవరు నీ గురించి అభ్యంతరపడి నిన్ను విడిచి వెళ్ళిపోయినా నేను మాత్రం నేను విడిచి వెళ్ళాలని పగటి కళ అంటున్నాడు. గట్టిగా ఆమె చెప్తాం. అది పగటి కళ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే తన సొంతంగా స్వయం నమ్మికతతో మాట్లాడుతున్నాడు. దేవుడి మీద నమ్మకంతో మాట్లాడతలేదు, తన మీద నమ్మకంతో మాట్లాడుతున్నాడు. మంత్రి విద్య ఆత్మలు చేతబడి చెలంగి మాంత్రి శక్తి ప్రభావాలు ఎవరిలో పగటి కళలు కనేలా చేస్తే వారిలో దేవుడి మీద నమ్మకం ఉండదు. వాళ్ళకి వారి మీద వారి కళల మీద వారికి ఎక్కువ నమ్మకాలు ఉంటాయి. హల్లెలూయా. వారి మీద వారికి అతి నమ్మకం ఉన్న వ్యక్తి చెప్పుకునే గొప్పలు అనమాట ఇవి. పగటి కళలు కనే మంత్రి విద్య ఆత్మల ద్వారా చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాల ద్వారా లోకరీతిలో పగటి కళలు కనేవారు వారి మీద వారికి ఎక్కువ నమ్మకం కలిగిన వారుగా ఉంటారు. వారి గురించి వారు ఎక్కువ గొప్పలు చెప్పుకునే వారుగా ఉంటారు. పేతురులాగా గట్టిగా ఆమె ఆయనని ఎరగనని తన చేత అనిపించే విషమ పరీక్షను జయించేటంతగా తాను యేసును ప్రేమిస్తున్నానని పేతురు అనుకుంటున్నాడు అనమాట. ఎవరు నేను విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టను. ఇది పగటి కళ, పేతురు పగటి కళ. ఈ రోజుల్లో కూడా ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడి లోకంలో ఇలాంటి పగటి కళ కానీ విశ్వాసులని సమాజంలో సేవకులు ఎంతమంది మనం చూడొచ్చు. ఏది ఎలాంటి పరిస్థితి అయినా సరే నేను విడిచిపెట్టను ప్రభు అని ఎంతో మంది సేవలు విడిచిపెట్టేసిన వాళ్ళు ఉన్నారు. పగటి కళది విశ్వాసులు కూడా ఏదైనా నేను ఆరాధన మాత్రం అని తీర్మానాలు చేసుకుని అస్సలు ఏ ప్రార్థనకి అటెండ్ అవ్వకుండా పగటి కళ కానీ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఉద్యోగాల విషయంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఉద్యోగంలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా నేను ఉద్యోగాన్ని విడిచిపెట్టను అని విడిచిపెట్టేసేసి ఒక ఉద్యోగంలో అక్కడ స్థిరంగా లేకుండా ఉన్నటువంటి పగటి కళ కానీ వాళ్ళు ఈ ఉద్యోగం నా ఉద్యోగం ఈ ఉద్యోగంలోకి అలా జంప్ చేసుకుంటూ వెళ్ళేటటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే ఎంతోమంది వివాహ జీవితాల్లో కూడా పగటి కళలు కంటూ ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేను విడిచిపెట్టను అని చెప్పి వివాహ బంధాలు ప్రమాణాలు చేసి వివాహాలు అయిన తర్వాత భార్యలకు మోసం చేసే భర్తలకు మోసం చేసే భార్యలు పగటి కళలు కానీ లోకరీతి జీవితం జీవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈ యవనస్తుల గురించి చెప్పనే అవసరం లేదు. గట్టిగా ఆమె చెప్తాము. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు ఎలాంటి పగటి కళలు కనేలాగా మంత్ర విద్య ఆత్మలు గొప్పలు చెప్పుకునేలా నడిపిస్తాయి. చూడండి గట్టిగా ఆమె చెప్దాం. తనలోని పాపం బలహీనత విషయం అతనికి ఇంకా పూర్తిగా అర్థం కాదు. మంత్రి విద్య ఆత్మలు చాతబడి చెలంగి మాదిరి శక్తి ప్రభావాలు ఎవరిలో అయితే లోకరీతిలో పగటి కళలు కనేలా చేస్తే వారిలో వారి పాపము వారి బలహీనతల మీద వారికి ఏమాత్రం కూడా లెక్క పెట్టరు అనమాట. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. అందుకనే అతను ఆ పాపం బలహీనతలను కలిపి మాట్లాడాడు. ఎవరు నిన్ను విడిచిపెట్టినా సరే నేను నిన్ను విడివేను. మంత్రి విద్య ఆత్మలు ఈ పగటి కళలు కనే వారు పాపాన్ని బలహీనతను హేతువు చేసుకుని మాట్లాడేలా చేస్తాయి. గట్టిగా ఆమె చెప్దాం. అంతేకాకుండా దేవుడు మాట్లాడుతున్నాడు ఒక మాటని. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చదువు. 10:12 తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్టు జాగ్రత్తగా చూచుకొనవలెను. సొంత నమ్మిక మీద మరి నేనేమైనా చేయగలుగుతాను, నా వల్ల అవుతుంది, నేను చేసి తీరుతానని సొంత నమ్మికలు సొంత మాటలు నమ్మేవాడు పడుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. పౌలు అక్కడ చెప్తుంది.
మంత్ర విద్య ఆత్మలు చేతబడి చెల్లంగి శక్తి ప్రభావాలు లోకరీతిలో పకడగలకు అనే వారిలో ఇలాంటి స్వయం నమ్మికలు ఎక్కువగా ఉండేలా చేస్తాయి, పడిపోయేలా కూడా చేస్తాయి. పడిపోయాడు కదా పేతురు, మరి ఆ మాట మీద నిలబడ్డాడా ఆ పకడికలది. హల్లెలూయా. అందుకనే మన గురించి మనకు తెలియకపోవడం, మన స్వభావంపై బలంపై నమ్మకం పెట్టుకోవడం పతనానికి దారి తీస్తుందని పేతురు జీవితం ద్వారా దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. మనం ఏంటో మనకు తెలియాలి, మన బలాలు ఏంటో మనకు తెలియాలి, మన బలహీనతలు ఏంటో కూడా మనకు తెలియాలి. అలాగే మన స్వభావాల మీద, మన నమ్మకాల మీద, మన బలాల మీద నమ్మకాలు పెట్టుకుని మన స్వయం నమ్మికల మీద పేతురులాగా పగడికల కంటే పతనానికి వెళ్ళడం ఖాయం. మంత్రి విద్య ఆత్మలు చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాలు సొంత బలాల మీద, సొంత నమ్మికల మీద, స్వయం నమ్మికల మీద ఆధారపడేలా చేసి పతనానికి నడిపిస్తాయి, పగడికలకు అనేలా చేస్తాయి. ఈరోజు చాలా మంది ఈ మంత్ర విద్య ఆత్మల చేత పగడికల కంటే సొంత బలాల మీద, సొంత నమ్మికల మీద నమ్మకాలు ఉంచుకోవడం వల్లే పతనానికి పేతురులాగా పడిపోవడం జరిగింది. హల్లెలూయా. ఎవరు విడిచిపెట్టినా వ్యక్తి తన స్వయం నమ్మికను బట్టి మాట్లాడాడు కాబట్టి యేసుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. గట్టిగా ఆమెన్చండి. ఈ రోజుల్లో ఈ లాస్ట్ డేస్ లో చాలా మందిలో కూడా ఈ మంత్ర విద్య ఆత్మలు చేతబడి చెలంగి మాంత్రి శక్తి ప్రభావాలు పగటి కళలు ఎలా కనేలా చేస్తున్నాయి అంటే లోకంలో స్వయం నమ్మికలు అనమాట, సొంత బలాల మీద ఆధారపడేలా చేసి వారి జీవితాలను ఏం చేస్తున్నాయి అంటే సొంత స్వభావాలపై ఆధారపడేలా చేసి వారి గురించి వారికి తెలియకుండా, ఎవరి గురించి వారికి తెలియకుండా స్వయం నమ్మికల్లోకి నడిపించి పతనానికి నడిపిస్తుంది. ఇలా నడిపించే మంత్ర విద్య ఆత్మలకు వేరు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా వారి బలిబిడ్డలు పగలగొడుతున్న భర్రగొడుతున్న నాశనం చేస్తుంది. స్వయం నమ్మికల మీద, సొంత బలాల మీద, సొంత స్వభావాల మీద ఆధారపడి దేవుడు విడిచిపెట్టేలా చేసి పగడకళ్ళు కనేలా చేసే మంత్ర విద్య ఆత్మలకు దేశాల, రాష్ట్రాల, జిల్లాల, పట్టణాల, నగరాల, గ్రామాల, పల్లెల్లో, కుటుంబాల, సంఘాల, సేవకుల, విశ్వాసాల్లో, వారి భర్తల జీతాల మనస్సులో ఎక్కడ ఏలుబడి చేయకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడును గాక. ఆమేన్ చెప్తాం. అంతేకాకుండా ఈ మంత్ర విద్య ఆత్మలు లోక రీతిలో పకటి కళలు కనేలా చేసేది ఎక్కడంటే లూకా సువార్తలో 6వ అధ్యాయం 49లో మనం చూడవచ్చు. లూకా సువార్త 6:49. అయితే నా మాటలు విని చేయనివాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాని పోలియుండును. ప్రవాహం దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడెను. ఆ ఇంటి పాడు గొప్పదని చెప్పాను. హల్లెలూయా. మంత్ర విద్య ఆత్మలు చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాలు దేవుని మాటలో నాటుకునేలా చేయు, పగటి గలలు కనేలా చేస్తాయి. కాబట్టి వారి ఇసుక మీద కట్టబడిన పునాదిలాగా కూలిపోయే ప్రమాదం ఉంది. మంత్ర విద్య ఆత్మలు ఆ విధంగా నడిపిస్తాయి. కాబట్టి దేవుని మాటలు విననీయకుండా, దేవుని మాటల్లో నాటుకొననీయకుండా, ఈ పునాది గట్టిగా ఉండనీయకుండా ఇసుక మీద కట్టబడేలా చేసి పడిపోయేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా ఆ లోకంలో పగటి గలలు కనేలా చేసే బలవంతుడి గ్రిల్ వేరుతో సహా పెళ్లగించబడినగా కామెంచేద్దాం. అలాగే ఈ మంత్ర విద్య ఆత్మలు ఇంకా లోకంలో పగటి గలలు కనేలా ఎక్కడ చేస్తాయంటే లూకా సువార్త 12వ అధ్యాయం 19వ వచనం చదువు. 12:19 లూకా సువార్త. నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకుని నా ప్రాణముతో ప్రాణమా ఏమంటున్నాడు? నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడినది. సుఖించుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననే ఒక ధనవంతుడు ఈ మంత్ర విద్య ఆత్మల చేత తాను సంపాదించిన దాన్ని బట్టి తన ప్రాణంతో ఎలా చెప్పుకుంటున్నాడో ఈ వచనంలో మనకి తెలియజేయబడుతుంది. గట్టిగా ఆమెన్ చెప్తాం. అంటే అస్థిరమైన ధనముల మీద నమ్మకం పెట్టుకుంటున్నాడు ఇతను. ఆమెన్ చెప్తాం. ఈ మనిషి గుణం ఇతని మాటల్లోనే తెలిసిపోతుంది. మంత్ర విద్య ఆత్మల ద్వారా పగటి గలలుగానే వారి మనస్తత్వం ఆ గుణాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇతడు తనకి ఇచ్చిన ఆస్తిని బట్టి, అంతస్తుని బట్టి, ధనాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞత చెప్పడం మాని, దేవుని పని కోసం ఇవ్వడం మాని, అవసరతలో ఉన్న వారికి సహాయం చేయడం మాని, మాట మాత్రానికైనా ఈ మాటలు చెప్పట్లేదు. ఈరోజు దేవుడు చాలా మంది ఈ లోకంలో ధనవంతులుగా చేయడం, ఈ లోకంలో చాలా మందిని భాగ్యవంతులుగా చేయడం, ఈ లోకంలో చాలా మందిని ఆస్తిపరులుగా చేయడానికి కారణం ఏంటంటే, ఒకటి దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. 2 దేవుడికి ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. 3 అవసరతలో ఉన్న వ్యక్తికి అవసరం తీర్చే వ్యక్తిగా ఉండాలి. ఈ 3 పనులు చేయట్లేదు ధనవంతుడు. ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావం ద్వారా లోకంలో ధనవంతులే పగడగాళ్ళు కనేవారు ఎలా ఉంటారంటే
వారు సంపాదించిన ధనాన్ని బట్టి, వారు సంపాదించిన ఆస్తులను బట్టి లేని పగటి కళలు కంటా ఉంటారు, కానీ ఉన్నటువంటి వారిని ఆదుకునే స్థితి ఉండదు. ఇచ్చిన వారిని దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించకపోగా అవసరతలో ఉన్న చుట్టూ పేదవాళ్ళని ఆదుకునే స్థితి ఉండదు. అవసరతలో ఉన్న వారికి సహాయం చేయడం ఉండదు. ఈ మనిషి స్వప్రయోజనపరుడు అంటే స్వార్థపరుడు. మంత్రి విద్య ఆత్మలు చేతబడి చెల్లగి మంత్రి శక్తి ప్రభావాలు చేత లోకంలో కళలు కనేలా పగడి కళలు కనే వాళ్ళు స్వార్థపరులుగా జీవిస్తారు. వారి సుఖమే చూసుకుంటారు. ఆమె చెప్తాం, స్వార్థప్రాయుడు తన సొంత ప్రయోజనాన్ని చూసుకునే వ్యక్తిగా ఉంటాడు. తన సుఖాల గురించే చూసుకునేవాడిగా ఉంటాడు. గట్టిగా ఆమె చెప్తాం. ఇలాంటి వారు నష్టపోక తప్పదు. హల్లెలూయా. ఆస్తి యందు నమ్మకం ఉంచుతారు. పగడి యందు ఈ లోకంలో పగడి కళలు కనేవాళ్ళు వారికున్న ఆస్తుల మీద నమ్మకం ఉంచేలాగా ఈ మంత్రి విద్య ఆత్మలు నడిపిస్తాయి, ఈ చేతబడి శక్తులు నడిపిస్తాయి. ఆమె చెప్పాం. ఈరోజు చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావం ద్వారా లోకంలో నమ్మికను థ్యాంక్యూలో ఆస్తుల యందు నమ్మకం కలిగి దేవుడి మీద నమ్మకం లేకుండా చేసి చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావం లోకంలో పగడి కళ్ళలు కనేలా చేసి చెల్లంగి శక్తి ప్రభావం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా నాశనం చేయబడింది కాక ఆమె. అలాగే ఇంకా మనం చూసినట్లయితే, ఇంకా పగటి కళను మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 29వ వచనం, 17-29. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారునైనను వెండినైనను రాతినైనను దైవత్వం పోలినదని తలంపకూడదు. ఆమె చెప్దాం. అంటే జీవం కలిగిన దేవుని విడిచిపెట్టి వీళ్ళు పగటి గలలు ఎలా కంటున్నారంటే విగ్రహంలో దైవత్వం కలదు అని తలచుడు. ఆమె మరి ఇజ్రాయెల్ ప్రజలు మోషే 40 దినాలు రాత్రి మగళ్ళు దేవుని పాదాల దగ్గర ఉన్నప్పుడు ఐగుప్తు నుండి తీసుకొచ్చిన బంగారం అంతా, ఇరుగు పొరుగు దగ్గర నుంచి తీసుకొచ్చిన బంగారాన్ని అంతా కరగబెట్టి ఒక దూడలో వచ్చింది, దూడ రూపం వస్తుంది. ఆ దూడ రూపాన్ని వాళ్ళు దైవత్వం అంటున్నారు. బంగారంతో కరగబడి చేయబడిన ఆ దూడనే ఇజ్రాయెల్ ప్రజల దైవత్వం అని పిలిచారు. ఇది దైవత్వం కాదు అని చెప్పి పౌలు కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సో అటువంటి వాటి ఎందుకు పగటి గలలు కనే వారి జీవితాల్లో నష్టపోక తప్పదు. ఈ విధంగా దైవత్వం కాని వాటి ఎందుకు పగటి గలలు కనేలా చేసే మంత్ర విద్య ఆత్మల చేతబడి చెల్లంగి మాదిరి శక్తి ప్రభావాలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా సమూల ధ్వంసం చేయబడును గాక. గట్టిగా ఆమె చెప్పాం. అంత మాత్రమే కాదు, ఇంకా మంత్ర విద్య ఆత్మల చేతబడి చెల్లంగి మాదిరి శక్తి ప్రభావాలు ఏ విధంగా పగటి గలలు కనేలా చేస్తాయి. అపోస్తలుల కార్యాలు 24వ అధ్యాయం 25వ వచనం చదువు. 24-25. అప్పుడు అతడు నీతిని గూర్చి ఆశా నిగ్రహమును గూర్చి రాబో విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా ఫేలిక్స్ మిగులు భయపడి ఇప్పటికి వెళ్ళము, నాకు సమయమైన నిన్ను పిలువనంపితునని చెప్పి. చూడండి, మంత్రి విద్య ఆత్మను చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాలు ఎలాంటి పగటి కళలు కనేలా చేస్తున్నాయి. ఇక్కడ ఫేలిక్స్ పగటి కళలు ఎలా కంటున్నాడంటే, పౌలు నీతిని గురించి, ఆశా నిగ్రహాల గురించి, రాబో విమర్శల గురించి ప్రసంగిస్తుంటే అవి వినడానికి అతను ఇష్టపడట్లేదు. ఈ మంత్రి విద్య ఆత్మలు చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాలు పగటి కళలు కనేవాళ్ళు నీతిని గురించి వినడానికి కానీ, దేవుడు చెప్పే ఆశా నిగ్రహం నిరీక్షణ గురించి కానీ, దేవుడు తీసుకొచ్చే తీర్పు విమర్శల గురించి వినడానికి అస్సలు ఇష్టపడదు. అందుకే ఫేలిక్స్, నాకు సమయం ఉన్నప్పుడు వింటాను, వాటికి ఇంకా సమయం ఎప్పుడు ఉండదు. దేవుడు చెప్పినప్పుడే సమయం, దేవుడు చెబుతున్నప్పుడే సమయం అది. హల్లెలూయా. ఈరోజు చాలా మంది రక్షణ విషయాల్లో, దేవుని విశ్వసించే విషయాల్లో, దేవుడు చెప్పిన నీతి మార్గంలోకి వచ్చే విషయంలో, దేవుడు చెప్పే సత్య మార్గంలోకి వచ్చే విషయంలో సమయం ఇంకా ఉందని ఇప్పుడే కాదని చెప్పేసి మంత్రి విద్య ఆత్మల చేత చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావం ద్వారా అవినీతిగా, అన్యాయంగా, అక్రమంగా జీవించి పగడగలలు కనే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ ఫేలిక్స్ లాగా ఇక్కడ ఫేలిక్స్ నాకు సమయం ఉన్నప్పుడు వస్తానులే అంటున్నాడు, వింటానులే అంటున్నాడు. అంటే ఇంకా సమయం ఉంది, ఇంకా కాలం ఎంతో ఉందని తలంచుకుంటున్నాడు. మంత్రి విద్య ఆత్మలు చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాలు పగటి కలగనే వారిలో ఇంకా సమయం ఉందని, కాలం ఉందని వారు ఊహించుకునేలాగా బ్రతుకుతూ ఉంటారు. రక్షణ విషయాల్లో, దేవుని నమ్మే విషయాల్లో, మంచి మార్గాల్లోకి వచ్చే విషయం ఇలా చేసే మంత్రి విద్య ఆత్మల క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా
వాని క్రియలు నాశనం చేయబడునుగా. ఆమేన్ చెప్దాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో కూడా చదువుదాం. ఎవడైనాను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని తను ఎంచుకుని నేడలా తను తానే మోసపరుచుకుని గట్టిగా ఆమేన్ చెప్దాం. పగటి కలలుగా మంత్ర విద్య ఆత్మను చేతబడి చెలగి మాంత్రి శక్తి ప్రభావం ద్వారా పగటి కలలు అనేవాడు తనను తానే ఎన్నికైన వ్యక్తిగా ఎంచుకుంటాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. నాకెవరు చెప్పక్కర్లేదు, నేను అన్ని చేయగలననేటువంటి వ్యక్తి మంత్ర విద్య ఆత్మల చేత పగటి కలలు అనే వ్యక్తి. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అటువంటి వ్యక్తి తన నాశనాన్ని తనే తెచ్చుకుంటున్నాడని పరిశుద్ధ ఆత్మదేవుడు ఇక్కడ పౌలు ద్వారా తెలియజేస్తాడు. ఆమేన్ చెప్దాం. ఇతరుల విశ్వాసుల కంటే ఇతరుల కంటే నేను మంచి వ్యక్తిని అనుకునేవాడు, అలాగే వారికన్నా నేను మంచి పరిచర్య నాదే గొప్పది అనుకునేవాడు. ఎవరైతే అనుకుంటారో నేనే గొప్ప పని చేస్తాను, నేనే ఎక్కువ పని చేస్తానని గర్వానికి దారి తీసే పనులు ఇవన్నీ. మంత్ర విద్య ఆత్మలు చాతుబడి శక్తుల ప్రభావం చేత ఆవరించబడి పగటిగలలు కనేవాళ్ళు ఈ విధంగా ఇతరుల కంటే వారిని వారు గొప్పగా పోల్చుకుంటారు. ఇలా పోల్చుకునే ఆత్మలు ఎక్కడ ఏలుబడి చేస్తున్నాం, ఎవరు ఏలుబడి చేస్తున్నాం? నజరేయుడైన యేసుక్రీస్తు నామములు, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తములు, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడునుగా. మనల్ని మనం గొప్పగా ఎంచుకునేలా చేయకూడదు. మంత్ర విద్య ఆత్మలు అలా చేస్తాయి. గట్టిగా ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. ఇతరులని తక్కువగా తృణీకరించి చూడకూడదు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ప్రతి వ్యక్తి కొరకు యేసుక్రీస్తు రక్తం కార్చడం జరిగింది. వినివ్వాలి మనం ప్రతి ఒక్కరి. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఈ మంత్ర విద్య ఆత్మలు ఈ విధంగా లోకంలో పగటి గలలు కనేలాగా చేస్తే నాశనానికి నడిపిస్తాయి. అంతేకాదు ఇంకా మనం చూడొచ్చు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం కూడా చదువుదాం. 6వ అధ్యాయం 5. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకున్న మనుషుల వ్యర్థ వివాదములు కలుగుచున్న మనుషుల అంటే మంత్ర విద్య ఆత్మలు ఇంకెలా లోకంలో పగటి కళలు కనేలా చేస్తాయండి. చెడిపోయిన మనస్సు వారికి ఉంటుంది. ఈ మంత్ర విద్య ఆత్మలు చేతబడి చెలంగి మాంత్రి శక్తి ప్రభావం ద్వారా పగటి కళలు కనే వాళ్ళు చెడిపోయిన మనస్సు కలిగిన వారుగా ఉంటారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. సత్యంలో హీనులై ఉంటారు. దేవుని భక్తిని లాభ సాధనం అనుకునే మనుషులుగా వ్యర్థ వివాదాలు పెట్టుకునే వారుగా ఉంటారు. ఇటువంటి వారే పగటి కళలు కనే వారుగా ఉంటారు. వీరు దేవుని నామానికి అవమానకరమైన జీవితాన్ని జీవించేవారుగా ఉంటారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. భ్రష్ట మనసు కలిగిన వారిగా, సత్యాన్ని కోల్పోయినటువంటి వారిగా, హల్లెలూయా, సత్యాన్ని వ్యతిరేకించే వారిగా, ఆత్మీయ విషయాల గురించి సరిగా ఆలోచించని వారిగా, మనుషులు నూతన పరచబడని వారిగా, దేవుని సత్యం ఎదురుగా ఉన్నా సరే గ్రహించని గుడ్డి వారిగా, మరి ఇంకా మనం చూసినట్లుగా ఇంకా మనం చూడొచ్చు ఈ మంత్ర విద్య ఆత్మలు ఎలా నడిపిస్తాయో. హల్లెలూయా. ఈ విధంగా ఈ పగటి కళలు కనే వారి మనస్తత్వాలు ఉంటాయి. ఈరోజు ఇలాంటి మనస్తత్వం చేత నడిపించబడే జీవితాలు యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు రక్తంలో విడుదల పొందుకున్నలుగా ఆమేన్ చెప్దాం. అలాగే మంత్ర విద్య ఆత్మలు ఈ చాతబడి చెలగి మాంత్రి శక్తి ప్రభావం లోకంలో ఇంకా ఏ విధంగా పగటి కళలు కనేలా చేస్తాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13-14 వచ్చిన చదువు. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో 13-14. నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం వ్యాపారం చేసి లాభం సంపాదించునని చెప్పుకుని వారులారా. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. హల్లెలూయా. యాకోబు చెబుతున్నాడు ఇలాంటి పగటి కళలు కనొద్దని. గట్టిగా ఆమేన్ చెప్తాం. దేవుని ప్రజల్లో కూడా సైతం సాధారణంగా కనిపించే సామాన్యమైన పొరపాటు. గట్టిగా ఆమేన్ చెప్పుకోండి. దేవుడు అంటే తమకేమి పట్టనట్టుగా కొందరు తమ కార్యక్రమాలను నిర్ణయించుకుంటూ ఉంటారు. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఆయన తోడు సహాయం లేకుండానే తమ వ్యవహారాలు తామే చక్కగా చూసుకోగలమన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. గట్టిగా ఆమేన్ చెప్తాం. దేవుడు తోడు సహాయం లేకుండా మన వ్యవహారాన్ని మనం చూసుకోలేం. గట్టిగా ఆమేన్ చెప్తాం. లోక అంతముకు మరిచి దిట్టములు అంటే లోకం చివరిగా దశ లాస్ట్ డేస్ ఎలా ఉంటాయో ఎలా తెలియకుండా ఈ లోకం లాస్ట్ ఎలా అయిపోద్ది, నశించిపోద్ది లోకం. కానీ దాని గురించి అవగాహన లేకుండా పట్టించుకోకుండా ఏదో ఒకటి మన వల్ల చేయగలమని చెప్పేసి దేవుడి తోడు సహాయం లేకుండా వాళ్ళ వ్యవహారాలను వాళ్ళు చక్కబెట్టుకునేలా చూసుకోగలం అనుకునేవారు. రేపు ఏ ప్రకృతి విపత్తు వస్తుందో ఎవరికి తెలుసు? రేపు ఎలాంటి ప్రమాదాలు, రేపు ఎలాంటి రోజు ఉంటుందో ఎవరికి తెలుసు? లాస్ట్ రోజులు ఎలా ఉంటాయో ఎవరికి తెలుసు?
ఇవేమి తెలుసుకోకుండా అక్కడికి వెళ్ళి వ్యాపారం చేద్దాం, ఇక్కడికి వెళ్ళి వ్యాపారం చేద్దాం, దేవుడి సహాయం లేకుండా, దేవుడి తోడు లేకుండా ఈ మంత్రి విద్య ఆత్మల చేత పకడికెళ్ళి తప్పిపోయిన కుమారులాగా అన్ని నష్టపోయేవారు. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్న ఈ మంత్రి విద్య ఆత్మల ద్వారా, ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల ద్వారా లోకంలో పగటి కళలు కనేలా చేసే ఈ మంత్రి విద్య ఆత్మల క్రియలు ఎన్ని నష్టాలు తీసుకొస్తాయో, పాపం ద్వారా నాశనాన్ని ఎలా ఆదాము జీవితాలు తీసుకొచ్చింది, రక్షించబడడానికి అవకాశం ఉన్నది ఈ పగటి కళల ద్వారా. అలాగే ప్రార్థనలు విస్తరించి మాట్లాడేలా చేసి పగటి కళలు నాశనానికి నడిపిస్తాయి. స్వయం నమ్మిక ద్వారా నాశనాన్ని తీసుకొస్తాయి. ఇసుక మీద కట్టబడిన పునాదిలాగా చేస్తాయి. ఆస్తి ఎందు నమ్మకం ఉంచేలాగా పగటి కళలు కనేలా చేస్తాయి. దైవత్వం కాని వాటి మీద నమ్మకం పెట్టుకునేలా చేస్తాయి. కాలం ఇంకెంతో ఉందిలే అని చెప్పేసి నమ్మకం పెట్టుకునేలా చేస్తాయి. పగటి కళలు కనేలా చేస్తాయి. ఆఖరికి లోకం నశించిపోద్దని తెలిసి కూడా ఏదో సొంత ప్రయత్నాలు చేయడానికి పరిగెత్తేలా చేస్తాయి. ఇలాంటి బలవంతుడికి నేను రాత్రి కాలసేపు లోకంలో పకడి కళలు కనేలా చేసి చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావం దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో, సేవకుల్లో, విశ్వాసాల్లో, భార్యాభర్తల జీవితాల్లో ఎవరు అసలు అక్కడ ఏర్పడిచేయకుండా నజరేయునేసుక్రీస్తు నామములో, నజరేయునేసుక్రీస్తు రక్తంలో, నజరేయునేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా వారి బలిబిడ్డలు పగలగొడుతున్న, విర్రగొడుతున్న, నాశనం చేస్తున్నాయి. 21:10 ప్రకారం ఈ రాత్రి కాలసే మంత్రి విద్య ఆత్మల క్రియలు పగటి కళలు కనేలా చేసే మంత్రి విద్య ఆత్మల క్రియలు. ఓ థ్యాంక్ యూ లార్డ్. ఆదాము జీవితంలో ఏ విధంగా పగటి కళలు కనేలా చేసి పాపంలో నడిపించి నాశనాన్ని నడిపించారు. అలాంటి మంత్రి విద్య ఆత్మల క్రియలు ఎవరు ఏర్పాటు చేస్తారు? నజరేయునేసుక్రీస్తు నామములో, నజరేయునేసుక్రీస్తు రక్తంలో, నజరేయునేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా సమూల ధ్వంసం చేయబడును గాక. ఈ రాత్రి కాల సమయంలో పగటి కళలు కనేలా చేసే మంత్రి విద్య చేతబడి చెల్లగి మాంత్రిక శక్తి ప్రభావం స్వయం నమ్మికలు, సొంత నమ్మికలు, ఆస్తి మీద నమ్మకాలు పెట్టుకునేలా చేసే మంత్రి విద్య ఆత్మల క్రియ నజరేయునేసుక్రీస్తు నామములో, నజరేయునేసుక్రీస్తు రక్తంలో, నజరేయునేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా వారి క్రియలని నిస్సత్వం చేస్తున్నారు, నిర్వీర్యం చేస్తున్నారు. థ్యాంక్ యూ లో. ఓ పగటి కళలు లోకంలో కనేలా మంత్రి విద్య ఆత్మలు చేతబడి చెల్లగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఇసుక మీద కొనాన్ని వేయబడినట్లుగా కూలిపోయేలా చేసే బలవంతుడి క్రియలు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. కాలం ఎంతో ఉందని చెప్పి నాయన నిర్లక్ష్యంగా రక్షణ పొందుకొని కూడా జీవం కలిగిన దేవుని సన్నిధి రానికుండా మంచి మార్గంలో జీవించిన, నీతిగా జీవించని కూడా చేసే మంత్రి విద్య ఆత్మల క్రియలు పగటి కళలు కనేలా మంత్రి విద్య ఆత్మల క్రియ నజరేయునేసుక్రీస్తు నామములో, నజరేయునేసుక్రీస్తు రక్తంలో, నజరేయునేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా వారి క్రియలని నాశనం చేయబడిన కాక. ఈ లోకంలో మంత్రి విద్య ఆత్మల క్రియలు పగటి కళలు కనేలా చేసే మంత్రి విద్య ఆత్మల క్రియలు లోకాశలు గతించిపోతున్నాయని తెలిసి కూడా వాటిలో పగటి కళలు కనేలా స్వయంగా నాయన వారి యొక్క సొంత బలాల మీద, సొంత నమ్మికల మీద ఆధారపడేలా చేసే దేవుని సహాయం తోడు లేకుండా జీవింపజేసే మంత్రి విద్య ఆత్మల క్రియలన్నిటి కూడా నజరేయునేసుక్రీస్తు నామములో, నజరేయునేసుక్రీస్తు రక్తంలో, నజరేయునేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలని నాశనం చేయబడిన కాక. థ్యాంక్ యూ లార్డ్. నిరాత్రి కాలంలో లోకాల పగటి కళలు కనేలా చేసే మంత్రి విద్య ఆత్మల క్రియలు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. పిల్లల చదువుల విషయాల్లో, ఉద్యోగాల విషయాల్లో, పగటి కళలు కనేలాగా దైవ సంబంధం, వివాహ సంబంధాల విషయాలు, గర్భఫలాల విషయాలు, పరిచయ విషయాలు, జీవితాలు స్థిరపరచబడే విషయాలు, అనేక మంది జీవితాల్లో నాయన పిల్లల చదువులో నాయన పగటి కళలు కనేలా చేసి మంత్రి విద్య ఆత్మల క్రియలని కూడా నజరేయునేసుక్రీస్తు నామములో, నజరేయునేసుక్రీస్తు రక్తంలో, నజరేయునేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా వారి క్రియలని నాశనం చేయబడిన కాక. దేవుని అగ్ని చేత వారి క్రియలు కాల్చివేస్తున్న. థ్యాంక్ యూ లార్డ్. నిరాత్రి కాల సమయంలో పగటి కళలు కనేలా చేసే లోకంలో మంత్రి విద్య ఆత్మల క్రియలు చేతబడి చెల్లగి మాంత్రిక శక్తి ప్రభావం యథార్థమైన జీవితాన్ని జీవించని కూడా జీవము కలిగిన దేవుని వెంబడించని కూడా చేసే మంత్రి విద్య ఆత్మల క్రియలు, సత్య మార్గంలో నడిపించబడి కూడా చేసే మంత్రి విద్య ఆత్మల క్రియలు నజరేయునేసుక్రీస్తు నామములో, నజరేయునేసుక్రీస్తు రక్తంలో, నజరేయునేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా వారి క్రియలని నిస్సత్వం చేస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్. లోకంలో పగటి కళలు కనేలా చేసే మంత్రి విద్య ఆత్మల చేతబడి చెల్లగి మాంత్రిక శక్తి ప్రభావం భ్రష్ట మనసు చేత, చెడిపోయిన మనసు చేత దుర్లాభాన్ని అపేక్షించేలాగా పగటి కళలు కనేలా చేసే మంత్రి విద్య ఆత్మల పేరు ప్రఖ్యాతుల కోసం, అధికార దాహాల కోసం పగటి కళలు కనేలా చేసే మంత్రి విద్య ఆత్మల క్రియ నజరేయునేసుక్రీస్తు నామములో, నజరేయునేసుక్రీస్తు రక్తంలో, నజరేయునేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా వారి క్రియలని నిర్వీర్యం చేసిన. థ్యాంక్ యూ లార్డ్. దైవత్వం కానటువంటి వాటి మీద పగటి కళలు కనేలా చేసే మంత్రి విద్య ఆత్మల క్రియలు లోకల, దేశాల, రాష్ట్రాల, జిల్లాల, పట్టణాల, నగరాల, గ్రామాల, పల్లెల, కుటుంబాల, సంఘాల, సమూహాలు, ప్రతి ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతులు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నా నజరేయునేసుక్రీస్తు నామములో, నజరేయునేసుక్రీస్తు రక్తంలో, నజరేయునేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా వారి క్రియలని దేవుని అగ్ని చేత కాల్చివేస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి థ్యాంక్ యూ జీసస్. ఈ మంత్రి విద్య ఆత్మల క్రియల దాకా రీకాలమాషక లోకంలో పగటి కళలు కనేలా చేసే మంత్రి విద్య ఆత్మల క్రియలు అయా మా దేశాల, రాష్ట్రాల, పట్టణాల, నగరాల, గ్రామాల, పల్లెల, కుటుంబాల, సంఘాల, సమూహాలు, విశ్వాసుల జీవితాలు, పిల్లల జీవితాలు, సరిహద్దుల సంఘం. థ్యాంక్ యూ లార్డ్. పొలిమేరలు ఎక్కడ ఏలుబడి చేయకుండా ప్రభావాలు ఏలుబడి చేయకుండా నజరేయునేసుక్రీస్తు నామములో, నజరేయునేసుక్రీస్తు రక్తంలో, నజరేయునేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా
సరేతుల పులి మరల విడిచిపెట్టి అరణ్యాల గడాలని బ్రహ్మనాజ్ఞాపిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. మరలా తిరిగి రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెల యొక్క రక్తం చేత కలవరి శిలువ రక్తం చేత దేవుని యొక్క రక్తం చేత నీ అగ్నికరించిన ప్రకారంగా వేస్తున్నాను. జకర్యా 2:5 ప్రకారం అగ్నికరించిన ప్రకారంగా విడుదల చేస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్. ఎబ్రియుడి బంధన నీ పరలోక సైన్య సమూహాన్ని కావాలి దూతలందరూ యేసుక్రీస్తున్నప్పుడు విడుదల చేస్తున్నాం. పరిశుద్ధాత్మ కావాలని విడుదల చేస్తున్నాం. తండ్రి నీకు స్తోత్రాలయ. ఇదిగో నా తండ్రి నాయన మీరిచ్చిన యథార్థమైన జీవితాన్ని వాక్యంలోని సత్యంలోని ఆత్మలో మేము జీవించలాగా నాయన ఓ తండ్రి నిజమైన నమ్మకమైనటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి వాక్య ధ్యాన జీవితాన్ని జీవిత సావాస జీవితాన్ని కలిగి నడిచే కృపలో యేసుక్రీస్తును విడుదల చేసినందుకే స్తోత్రాలు. పరిశుద్ధాత్మ ఈ రాత్రి కాల సమయన తండ్రి ప్రతి విధమైన ఓ లోక పగడి కలగనే ఆత్మల క్రియలు పూర్తిగా నిస్సత్వం చేసినందుకు నిర్వీర్యం చేసిన మంత్ర విద్యార్థులు నిస్సత్వం చేసినందుకు వందనాలు. యథార్థమైన సత్య మార్గంలో నీ వాక్యం జీవించే కృపను మా అందరిలోకి విడుదల చేసిన విధానం మమ్మల్ని నడిపిస్తున్న విధానం పడి నీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆత్మీయ ప్రార్థన అందరి ద్వారా సకల ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ ఓ థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్క బిడ్డను కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆశీర్వదిస్తూ దీవిస్తూ యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఉన్నారని దేవుని నామమును మహిమపరుస్తున్నాం. మీరు కనుక ఈ పరిచయ ద్వారా ఆశీర్వదించబడి ఉంటే దయచేసి సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉంది. మీ ప్రార్థన అవసరాలకు ఆ ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ.